ఈరోజు మనం రెండవ రోజు శ్రీ మహాలక్ష్మి సాధన అబండెన్స్ సంపద అంటే ఏంటి, అది ఎలా సృష్టించాలి, అది ఎలా సృష్టించబడుతుంది, సృష్టి యొక్క రహస్యాలు ఏంటి అనేది మనం విశేషంగా తెలుసుకుంటున్నాం. మనం శ్రీ మహాలక్ష్మి గురించి, మరి దేవాలయాలు, మన హిందూ సనాతన ధర్మంలో దేవాలయాల యొక్క నిర్మాణం ఎందుకు జరిగింది, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం నిన్న తెలుసుకున్నాం. ఈరోజు మనం సాధన విజ్ఞానం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఒకప్పుడు భారతదేశాన్ని రత్నగర్భ అనేవాళ్ళు. అంటే రత్నాలు గర్భంలో దాచుకొని ఉన్నటువంటి భూమి ఇది. ఈ భూమి లోపల రత్నాలు అనేవి విశేషంగా, అందుకనే ఎన్నో దేశాలు దండయాత్రలు చేసి ఈ దేశం నుంచి దోచుకొని పోయినా ఇంకా సంపద అనేది ఇక్కడ ఉంది. రత్నాలన్నీ గర్భంలోనే దాచుకునేవా అనేటట్లుగా ఆ మణులు, మాణిక్యాలు, రత్నాలన్నీ కూడా రాయలసీమలో రత్నాలంతా రోడ్ల మీద పోసి బఠానీలు అమ్మినట్టు అమ్మేవాళ్ళంట. అలాంటి దేశం ఇది. మనం ఎవరి మీద ఆక్రమణ చేయలేదు, ఎక్కడికి వెళ్ళి మనం అడుగు తినలేదు, దోచుకోలేదు. ఎందుకంటే ఇక్కడ విశేషంగా ఉంది కాబట్టి. తక్షశిల, నలంద యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు ఉండేవి. అంటే విద్య నేర్చుకోవడం కోసం విదేశాల నుండి భారతదేశానికి అప్పుడు ఇంత రవాణా సౌకర్యాలు లేవు, ఇప్పుడున్నటువంటి కమ్యూనికేషన్ మరి ఇంతగా లేదు. అయినప్పటికీ ఎక్కడెక్కడో విదేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశానికి మరి వచ్చి నేర్చుకునేవాళ్ళు విద్యను. భారతదేశాన్ని తిరిగి మనం ఆ స్థితికి మళ్ళీ తీసుకురావాలి. భారతదేశం యొక్క ధర్మాలు, భారతదేశం యొక్క గొప్పతనం ఎంతో ఉంది. అది మనం మర్చిపోయాం. భారతదేశాన్ని మనం తిరిగి ఆ స్థితికి తీసుకురావాలంటే 4 విశేషమైనటువంటి విజ్ఞానాలు రూపుదాల్చుకోబోతున్నాయి అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా పేరెంట్స్, ఇప్పుడు చదువుకోబోయేటువంటి పిల్లలు, ప్రస్తుతం ఉన్నటువంటి యూత్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనం సాఫ్ట్వేరో లేకపోతే ఇంకేదా ఉందనే ఏది భూమి ఉందని మనం వెతుక్కుంటా ఉన్నాం. కానీ ఎలాంటి విద్య రానున్న కాలంలో భారతదేశంలో రూపుదాల్చుకోబోతుంది, ప్రపంచవ్యాప్తంగా, అది విశ్వవ్యాప్తంగా మనము మరి ఏ స్థితికి ఎడ్యుకేషన్ అనేది వెళ్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఏమంటే రానున్న కొద్ది రోజుల్లోనే మనం పేర్లు ఏమైనప్పటికీ మంత్ర విజ్ఞానం, వేద వాజ్మయంలో మంత్ర విజ్ఞానం, మంత్రం వల్ల ఎలాంటి పవర్ అనేది ఉంటుంది అనే శాస్త్రం అనేది ఒకటి రాబోతుంది. దాంట్లో సౌండ్ టెక్నాలజీ అని అంటారు. సౌండ్ అంటే ఒక మంత్రం జపించినప్పుడు ఆ మంత్రం యొక్క వైబ్రేషన్ ఏదైతే ఉందో మన మీద ఎలా ప్రభావం చూపిస్తుంది. మ్యూజిక్ ద్వారా కావచ్చు, సంగీతం ద్వారా కావచ్చు, అది ఒక లయబద్ధంగా ఆ మంత్రాన్ని జపించినప్పుడు కావచ్చు, దాని యొక్క పవర్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గాయత్రి మంత్రాన్ని ఒక లయబద్ధంగా జపించినప్పుడు దాని యొక్క వైబ్రేషన్ అనేది టెస్టులు చేశారు ఎంతోమంది. ఈరోజు వేరే విదేశీయులు, మరి అమెరికాలో యూనివర్సిటీసు భగవద్గీత పైన రీసెర్చ్ చేస్తుంది. భగవద్గీతను ఒక సిలబస్గా పెట్టుకున్నారు అమెరికా, లండన్ యూనివర్సిటీల్లో. కొన్ని బిజినెస్ MBA కాలేజీలు, బిజినెస్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక సిలబస్ లాగా పెట్టుకున్నాయి. మేనేజ్మెంట్ సైన్స్, భగవద్గీత అనేది మేనేజ్మెంట్ సైన్స్గా ఈ రోజున మరి ప్రపంచవ్యాప్తంగా చెప్పబడుతుంది. దాని వెనుకున్నటువంటి రహస్యాలను మనం రానున్న కాలంలో అది ఒక సిలబస్గా ప్రపంచానికి అందించబోతుంది.
సో అది సౌండ్ టెక్నాలజీ, ఇంకేదైనా పేర్లు మారచ్చు, కానీ అది మంత్ర విజ్ఞానం. మంత్రాల్లో ఉండేటువంటి ఆ గొప్పతనం అది రానున్న కాలంలో అది రాబోతుంది. రెండవది ఏంటంటే సైన్స్ ఆఫ్ ఇన్వొకేషన్ అండ్ యావొకేషన్, అంటే ప్రార్థన ప్రతిస్పందన. మనం ప్రార్థన చేస్తే ప్రకృతి మనకు ఎలా ప్రతిస్పందిస్తుంది అనే ఒక సైన్స్, ద సైన్స్ ఆఫ్ యావొకేషన్ అండ్ ఇన్వొకేషన్. ద సైన్స్ ఆఫ్ సర్వీస్, సేవా శాస్త్రం. తర్వాత నాలుగవది ద సైన్స్ ఆఫ్ అంతఃకరణ, అంటే ఇన్నర్ కాంటాక్ట్. అంతఃకరణ శుద్ధి అంటాం. అంతఃకరణ అంటే ఇన్నర్తో ఎలా కాంటాక్ట్ కావాలి అనే శాస్త్రం. ఈ 4 శాస్త్రాలు రానున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతాయి. అది భారతదేశంలో ఉన్నది. ఈ రోజున భారతదేశంలో ఎంతోమంది ఎన్నో రీసెర్చ్లు చేస్తున్నారు. ఈరోజు పాశ్చాత్య మోజులో ప్రపంచం ఉంది కాబట్టి చాలామంది నిగూఢంగా ఒక చాప కింద నీరులాగా ఆ జ్ఞానం అంతా ఉంది. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం జరపంగానే ధ్యానము అనేది విస్తారంగా అందరూ బయటికి చెప్పేశారు. అంతకుముందు కనుక ధ్యానం గురించి చెప్తే మనల్ని పిచ్చోళ్ళు అంటారేమో, మనల్ని తక్కువ చూస్తారేమో అనుకొని దాచుకొని వాళ్ళే చేసేవాళ్ళు. గురువులు కొంతమంది వాళ్ళు లోపల చేసేవాళ్ళు, కానీ పైకి ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఎప్పుడైతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ విస్తారంగా ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన తర్వాత ఈ 30 ఏళ్లలో మనం చూస్తే ఒక 5 ఏళ్లలో మనం ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. యోగా పేరుతోనంటే కేవలం భౌతికమైనటువంటి స్థితిలోనే ఆసనాలు వేయడం అనే ఒక పద్ధతిలో ఇంకా ఉంది. మరి చిన్నగా అది యోగా అంటే యోగము అంటే కలయిక అంటే నీ యొక్క ఆత్మతో నువ్వు కలవాలి అనే ఒక విషయాన్ని ప్రపంచానికి మరి ఈరోజు అందిస్తున్నారు. అందరూ తెలుసుకుంటూనే ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లోకి మరి అంటే నిగూఢంగా ఉన్నది అది బయటకు వస్తుంది, ఒక్కసారిగా భూమి అంటుంది. ఇప్పుడు ఈ రోజున మరి భౌతికంగా మనం ఏదైతే స్కూల్స్లో కాలేజీల్లో ఏదైతే నేర్పిస్తున్నారో మరి అందరూ పిల్లలంతా కూడా ఖాళీ కూర్చున్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ అంతా కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. సో ఎందుకంటే వాళ్ళకేం తెలియదు, ఎందుకంటే వాళ్ళు నిజంగా ప్రపంచానికి సేవ చేయాలనే ఆలోచన లేదు వాళ్ళకి. దాచుకోవాలి, కబ్జాలు చేయాలి, దాచుకోవాలి, ఇలాంటి ఆలోచన స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఈరోజు మేము సేవ చేస్తామని వస్తున్నారు, కానీ సేవ చేయట్లే. ద సైన్స్ ఆఫ్ సర్వీస్ అనేది వాళ్ళకి తెలియదు. మరి గురువులు షిరిడి సాయిబాబా, మరి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఈరోజు పత్రిజీ, ఓషో ఇలాంటి మహానుభావులు ఎంతోమంది సేవ చేశారు వాళ్ళు ప్రపంచానికి. గురువులు వాళ్ళు ఏమి ఆశించకుండా సేవ చేశారు. సేవ చేసిన వాడికి తిరిగి విశేషంగా సేవ లభిస్తుంది. ప్రపంచంలో నువ్వు ఏది ఇస్తావో అదే వస్తుంది. కాబట్టి ఈరోజు పత్రికారు చూడండి, ఆయన ఏమి 30 ఏళ్ళ నుంచి ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. మరి ప్రపంచం ఆయనకి ఎంత సేవ చేస్తుంది. మనందరం కూడా ఆయన కనిపించాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఎంత సేవ చేస్తాం. మరి ఆయన ప్రపంచానికి ఎంత సేవ చేశారు. ప్రపంచానికి సేవ చేసిన వాడు ఎప్పుడు కూడా గొప్ప స్థాయిలోనే ఉంటాడు. ప్రపంచం అంతా వాళ్ళకి సేవ చేస్తుంది. మదర్ తెరీసా సేవకు సింబల్. మరి అందరూ ఆమె దగ్గరికి వచ్చేవాళ్ళు, గొప్ప వాళ్ళంతా. సత్యసాయి బాబా ప్రపంచం అంతా ఆయన దగ్గరికి, ప్రైమ్ మినిస్టర్తో సహా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. సో ఎవరైతే సేవ చేస్తారో ప్రపంచానికి వాళ్ళ దగ్గరికి ప్రపంచం అంతా దాసోహం అంటుంది. కాబట్టి ఆ విషయాల్ని మనం వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలి. సో ద సౌండ్ టెక్నాలజీ అనేది మంత్రశాస్త్రం. వేదవాజ్మయంలో మనకు మంత్రశాస్త్రం అనేది ఉన్నది. సో అది మనకందరికీ తెలుసు. దాన్ని సౌండ్ టెక్నాలజీ లేదా ఇంకేదైనా పేరు కూడా ఉండొచ్చు. అది రూపాంతరత చెందుతుంది. దాని యొక్క వైబ్రేషన్ ఏంటో కూడా మనకు తెలుసు. ద సైన్స్ ఆఫ్ ఇన్వొకేషన్ అంటే యావొకేషన్, అంటే ప్రార్థన ప్రతిస్పందన. ప్రకృతిలో అనేక రకాలైనటువంటి దైవీ శక్తులు ఉన్నాయి. సో మనకు తెలుసు వాయుదేవత, వాయువు ఉంది, వాయుదేవత ప్రకృతి శక్తులు. నీరు జలదేవత, అగ్ని పృథ్వీ అంటే భూమాత, పృథ్వీదేవత, అగ్నిదేవత. సో నీరు అంటే వరుణుడు అంటారు. సో ఇవన్నీ దైవీ శక్తులు.
సో ఇవి ప్రకృతి శక్తులు. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఉంది. ఎలక్ట్రిసిటీ అనేది ఒక శక్తి. సో పృథ్వీ ఒక విత్తనం వేస్తే పృథ్వీ యొక్క తత్వం ఏంటి? ఈ 5 శక్తుల్లో పృథ్వీ తత్వం ఏంటి? పృథ్వీలో మనం భూమిలో ఒక విత్తనం వేసామనుకోండి, వేల విత్తనాలు మనకి తిరిగిస్తుంది. అదే చమత్కారం. మనం రోజు చూస్తుంటాం కానీ దాన్ని మనము గమనించం. పృథ్వీ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేదు. ఊరికే క్యాజువల్గా మనం ప్రతిరోజు చూస్తుంటాం కానీ వాటిని పట్టించుకోలేదు మనం. కాబట్టి దాని గొప్పతనం మనకు అర్థం కాలేదు. సో నాటుకోవడం అనేది వస్తే ఖచ్చితంగా మనం డబ్బుల్ని చెట్టు నుంచి కోసుకోవచ్చు. గోల్డ్ కానీ మనీ కానీ ఏదైనా సరే మనకి నాటుకోవడం తెలియాలి. నాటుకోవడం, విత్తనం వేసినప్పుడు పంట ఎలా వస్తుందో డబ్బు కూడా మనకు అలాగే వస్తుంది తిరిగి. ప్రపంచంలో మనం నాటుకోవడం అనే ఒక సిద్ధాంతం కనుక మనకు తెలిసి ఉంటే, దాని రహస్యాన్ని కనుక తెలుసుకోగలిగితే మనకు చెట్ల నుంచి మనం డబ్బులు కోసుకోవచ్చు, మనీ గోల్డ్ కోసుకోవచ్చు, మనకి ఏ సంపదలు కావాలంటే అవి కోసుకోవచ్చు. అవి మనకు విశేషంగా వస్తాయి. సో ఆ నాటుకోవడం అనేది మనం ఆ పృథ్వీలో నాటితే మనం అది నిద్రలేస్తుంది. ఆ పృథ్వీ శక్తి నిద్రలేసి అది విశేషంగా మనకి తిరిగిస్తుంది. అలాగే జలతత్వం. జలం ఏం చేస్తుంది? మనం విత్తనం వేస్తే సరిపోదు. విత్తనానికి ఏం చేయాలి? నీళ్లు పోయాలి. ఎప్పుడైతే నీళ్లు పోస్తామో అది అలా లేస్తుంది. సో జలతత్వం అనేది నీరు, అది పల్లానికి ప్రవహిస్తుంది. సో విత్తనం నాటి నీరు పోయకపోతే అది మొలకెత్తదు. అలాగే నీరు విత్తనంలో ఉన్న శక్తిని బయటికి తీస్తుంది. సో మామిడి టెంక లేకపోతే వేప విత్తనం పెట్టామనుకోండి, సో అది దానికి నీళ్లు పోస్తే అనేక పండ్లు ఇస్తుంది, అనేక విత్తనాలు. దాని యొక్క సంస్కారం అన్నమాట. అంటే మనము దాని రుచి, దాని యొక్క టేస్టు నీళ్లను బట్టే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి దాని టేస్ట్ మారుతూ ఉంటుంది. మామిడి చెట్టు అదే చెట్టు మీరు రకరకాల ప్రాంతాల్లో వేశారనుకోండి, సముద్ర ప్రాంతాల్లో వేసినప్పుడు ఒక రకమైన టేస్టు, తెలంగాణలో, రాయలసీమలో, అలాగే మన ఆంధ్రాలో 3 చోట్ల ఒకే చెట్టు వేయండి, 3 రకాల టేస్ట్లు ఉంటాయి. అంటే భూమిని బట్టి, ఆ నీరుని బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది. కాబట్టి దాని యొక్క సంస్కారం, నీరుని బట్టే సంస్కారం. అందుకే మనం పూజలో మనం కలశం వాడతాం. ఆ కలశంలో నీళ్లు, ఇంకోటి ఆ నీరు ఎంత వాడాలి, ఎంత పరిమాణంలో మనం నీళ్ళని వాడాలి. విత్తనం వేసాం, నీళ్లు ఎక్కువ పోసాం, ఒక చెట్టు ఉంది, మొక్క ఉంది, ఆ మొక్కకి నీళ్ళు ఎక్కువ పోసామనుకోండి చచ్చిపోద్ది అది. కాబట్టి దానికి ఎంత అవసరమో అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనం చపాతీ చేయాలి, చపాతీ పిండిలో నీళ్ళు ఎన్ని పోస్తాం అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే పోయాలి. మనం ఎక్కువ పోస్తే మన ఉపయోగం లేదు, జోరు అయిపోద్ది. కాబట్టి ఆ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇవే మనం ఈ చమత్కారాలు, ఆశ్చర్యాలు మనం. అందుకనే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవత్ తదైవ చాన్య ఆశ్చర్యవన్ వచ్చైనమస్య శృణోతి శృత్వాప్యనం వేదన చేయవ కచ్చిత్. అంటే మనం ఆశ్చర్యం అనేది మనకి ఏది లేదు. ఇన్ని విశేషాలు, ఇన్ని అద్భుతాలు మన కళ్ళ ముందు జరుగుతుంటాయి, కానీ మనం దేనికి ఆశ్చర్యపడం? ఎందుకంటే మనం రొటీన్గా మనం అలా అయిపోయాం అంతే. ఒక రొటీన్గా మనం తయారైపోయాం. మనం ఒక ఎటువంటి చలనం లేకుండా తయారైపోయాం. మనం ఎటువంటి ఒక అద్భుతం జరుగుతుంది మన కళ్ళ ముందు, ఇన్ని అద్భుతాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయని అంటే మనం దాన్ని ఏమంటారంటే అవి జరుగుతాయి, ఏముంది దాంట్లో పెద్ద విశేషం ఏముంది అనే ఒక ఆలోచన విధానం మనం బిల్డప్ అయిపోయింది. కానీ మనం గమనిస్తే ఎన్ని విశేషాలు మన కళ్ళ ముందు, ఎంత ప్రకృతి, ఎంత అద్భుతాలు, ఎన్ని అందాలు. సో మనం గమనిస్తే ఆ ప్రకృతిలోనే మనం ఆర్టిఫిషియల్గా మనం ఎన్ని ఉన్నా సరే ఆ అందం, ప్రకృతి నుంచి వచ్చే అందం అనేది మనకు రాదు. చెట్లు ఉన్నాయనుకోండి, ఆ చెట్ల మీద పక్షులు, ఆ పక్షుల యొక్క కిలకిల రావాలు, ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయి. అదే మనం ఫిజికల్గా మనం ఎంత తయారు చేసినా అది రాదు. ఆర్టిఫిషియల్గా మనం ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎంత ఆర్ట్స్ ఉన్నా, పెయింటింగ్లు ఉన్నా, ఏది ఉన్నా సరే ఆ న్యాచురాలిటీలో ఉన్న అద్భుతం అనేది మనం తీసుకురాలేం. కాబట్టి ఆ అద్భుతాలని మనం ప్రతిరోజు ఆశ్చర్యంగా చూడడం అనేది నేర్చుకోవాలి, ఆశ్చర్యంగా వినడం నేర్చుకోవాలి. అంటే మనం ఎప్పుడైతే ఇన్నోసెన్స్గా మనం జీరో స్టేట్లో ఉంటామో అప్పుడే మనకి ప్రకృతి అంతా కూడా మనకు అలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. మనం ఏదో పెద్ద గొప్పగా అన్నీ తెలిసినట్టుగా బిల్డప్ ఇస్తుంటాం.
సో ఆ బిల్డప్ ఇయ్యడం వల్లనే మనకేదో తెలియకపోతే ఇది కూడా తెలియదా నీకు అని అనుకుంటారేమో అని మనం అన్నీ తెలిసినట్టు మనం గంభీరంగా ఉండడం తయారైపోయాం. అలా మనం ఒక మాస్క్ వేసుకున్నాం. మనం ఏదో పెద్ద గొప్పవాళ్ళలాగా మాస్క్ వేసి తిరుగుతున్నాం. కానీ మనం ఒక పిల్లవాళ్ళలాగా దేవుడి రాజ్యంలో చేరాలంటే చిన్నపిల్లలు కాండి అన్నాడు. అంటే చిన్నపిల్లల లాంటి మనస్తత్వం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడే మనం ఎన్నో విశేషాలు నేర్చుకోగలుగుతాం. ప్రకృతిలో ఉన్న రహస్యాలను మనం తెలుసుకోగలుగుతాం. అదే పృథ్వీతత్వం యొక్క గొప్పతనం. మల్టిప్లికేషన్ మనకు మల్టిప్లైగా ఇస్తుంది. మనం ఏది పోస్తే అది. అదే నీరు అనేది సంస్కారం. సో భూమి పృథ్వీతత్వం అనేది మల్టిప్లికేషన్. మన శరీరం పృథ్వీతత్వం. మన లోపల ఉన్న రక్తం, బ్లడ్ ఏదైతే ఉందో అదే మన యొక్క మరి నీరు. సో పృథ్వీ శరీరం, నీరు, బ్లడ్. సో ఈ శరీరం జీవించాలి అంటే దానికి న్యూట్రియంట్స్ కావాలి. అదే జలతత్వం. కాబట్టి ఆ న్యూట్రియంట్స్ మనకు ఆ బ్లడ్ నుంచి, బ్లడ్ అనేది మనకు మన బ్లడ్ అనేది లేదనుకోండి మన శరీరంలో మనం జీవించడం కష్టం అవుతుంది. కాబట్టి అగ్నితత్వం అంటే మన శరీరంలో జఠరాగ్ని ఉంది. ఆలోచన, మన ఆలోచన అనేది జఠరాగ్ని, ఉత్సాహం. అందుకే మనసు అనేది ఎప్పుడైతే మనం మన శరీరంలోకి అంటే మన శ్వాసతో మనం మనసుని ఎప్పుడైతే పంపిస్తామో అగ్ని ఉత్పన్నం అవుతుంది. అందుకే శ్వాస మీద ధ్యాస పెడతాం. ఎప్పుడైతే మనం శ్వాస మీద ఆలోచన అంటే మనసు అనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన అనేది ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆలోచన మనసు అనేది ఏం చేస్తుంది? ప్రేరణ కలిగిస్తుంది. మనసు అనేది మనల్ని ఉద్రేకపరుస్తుంది. అంటే అది మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మనసులోనే ఉంది. మనసు యొక్క గొప్పతనం అది. సో మనసు, కాబట్టి ఆ మనసుని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి. మనసుని ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెట్టామో, శ్వాసతో మనం మమేకం చేశామో, మనం మనసు చిత్తవృత్తిని మనం ఎప్పుడైతే నిరోధించామో, అంటే బయట పనికిరాని ఆలోచనలన్నిటినీ మనం ఎప్పుడైతే ఆపేస్తామో, ఆపినప్పుడు ఆలోచనలను మనం ఆపినప్పుడు ఆ మనసు అనేది మన లోపలికి వెళ్తుంది. మన లోపలికి వెళ్ళి మన అంతరాత్మతో మమేకం అవుతుంది. సో లోపల ఉన్న ఆత్మతో మమేకమై ఆత్మ నుంచి ఒక బుద్ధిగా పరిణామక్రమం చెందుతుంది. అంటే ఈ మనసు అనేది ఇంట్యూషన్. ఈ మనసు బయట రక ఆలోచనల నుండి మళ్ళించి దాన్ని లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఆ లోపల ఉన్న ఆత్మతో మమేకమయ్యి ఆత్మలో ఉన్నటువంటి విజ్ఞానంతో అనుసంధానమై, ఆత్మ అనేది దేంతో అనుసంధానమైంది? ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న విశ్వాత్మతో అనుసంధానమైంది. సో విశ్వాత్మతో అనుసంధానమైనటువంటి ఆ యొక్క ఆత్మ మనం ఎప్పుడైతే ఈ మనసుని జీరో చేస్తామో, ఈ ఆత్మతో పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని తీసుకొని అది బుద్ధిలాగా పరిణామక్రమం చెంది ఈ భూమి మీద అద్భుతంగా దాన్ని పనిచేస్తుంది. కాబట్టి ఈ ఆలోచన అనేది మనం ఏం చేయాలి? బయట పనికిరాని ఆలోచనల నుంచి లోపలికి మళ్ళించాలి. సో మన శ్వాసతో మనం దాన్ని మమేకం చేయాలి. మన మనసు, బుద్ధి, ఆత్మ ఎప్పుడైతే మనం ఒకటవుతాయో అప్పుడు ఏది కావాలంటే అది జరిగిపోతుంది అన్నమాట. అది ఏది కావాలంటే మన ఆలోచన, మన భౌతికమైనటువంటి ఆశలు, ఆలోచనలు ఉండవు. అక్కడ ఏముంటాయి? ఒక విశ్వ ప్రణాళిక అనుగుణంగా ఉంటాయి మన ఆలోచనలు. సో విశ్వాత్మతో మమేకమైనప్పుడు విశ్వ ప్రణాళికకు అనుగుణంగానే మన ఆలోచనలు అనేవి ఉంటాయి. తర్వాత వాయువు. సో అగ్ని అనేది సరిగా మండాలంటే ఏం కావాలి? వాయువు కావాలి. కాబట్టి ఈ మనసుని అగ్నితో మనం ఆ మనసుతోని శ్వాసని మనం మమేకం చేసినప్పుడు ఆ వాయువు అనేది అగ్నిని పుట్టిస్తుంది. అంటే ఎంతవరకు అది అవసరమో ఆ గాలి ప్రాణశక్తి అంతగా అది తీసుకుంటుందన్నమాట. మనం వాయుపుత్రులం కావాలి. సో కాబట్టి ఈ అగ్ని సరిగా మండాలంటే వాయువు ఉండాలి. సో మనం ఆంజనేయుడు వాయుపుత్రుడు, శక్తివంతుడు. సో ఎప్పుడైతే ఆ యొక్క మనస్సుతోని అగ్నితోని వాయువు చేరిందో అది శక్తి. ఓకే. సో ఆకాశతత్వం, ఐదవది ఆకాశతత్వం. ఇవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ విజ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాం. అదే ఈ యొక్క యజ్ఞం యొక్క విశేషం. యజ్ఞం అంటే
మనం సామూహికంగా ధ్యానం చేయడమే యజ్ఞం. భౌతికంగా మనం యజ్ఞగుండంలో మనం యజ్ఞం చేస్తాం. అక్కడ ఏముంటాయి? అగ్ని ఉంది, కట్టెలు ఉన్నాయి, సమిధలు ఉన్నాయి. సమిధలు అంటే ఇక్కడ భౌతికంగా సమిధలు మనమే, మన శరీరాలే సమిధలు. అక్కడ సమిధలు ఏంటి? అక్కడ ఉన్న సమిధలు కట్టెలు. కట్టెల్లో మనం ఏం చేస్తాం? నెయ్యేసి అగ్నిని అంటిస్తాం. అక్కడ భూమి ఉంది, ఆకాశం ఉంది, అగ్ని ఉంది, వాయువు ఉంది. ఇవన్నీ భౌతికంగా ఉన్నాయి. ఈ భౌతికమైనటువంటి హోమం ద్వారా, యజ్ఞం ద్వారా మనం భౌతికమైనటువంటి ప్రకృతిని మనం క్లీన్ చేయొచ్చు. అక్కడ ఎక్కడైతే మనం ఆ యజ్ఞం జరుగుతుందో, హోమం జరుగుతుందో, అక్కడ భౌతికంగా అదంతా కూడా శక్తివంతంగా తయారవుతుంది. సో ఎక్కడైతే మనము ఈ యజ్ఞం, ఇది శరీరం ఉంది, అక్కడ కూడా మనం కలశం పెడతాం. ఆ కలశం అంటే నీరు. సో నీరు పెడతాము, అగ్ని ఉంటుంది, ఆకాశం ఉంది, సో వాయువు ఉంది, పృథ్వీ ఉంది. ఇవన్నీ పంచభూతాలతో మనం అక్కడ ఒక హోమం చేస్తున్నాం. అక్కడ ఒక శక్తిని క్రియేట్ చేయడం యజ్ఞం ద్వారానే కదా. ద్రౌపది, తర్వాత ప్రద్యుమ్నుడు, దుష్టద్యుమ్నుడు, వీళ్ళందరూ యజ్ఞం ద్వారానే, యజ్ఞకుండ సంభూత అంటారు. అంటే యజ్ఞం ద్వారానే వాళ్ళు జన్మించడం జరిగింది. యజ్ఞం ద్వారా ఎన్నో కోరికలు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు వీళ్ళందరూ కూడా యజ్ఞం, దశరథ మహారాజు యజ్ఞం చేస్తేనే వీళ్ళు మరి పుత్రకామేష్టి యాగం అంటారు. యజ్ఞయాగాలు చేయడం ద్వారానే వాళ్ళకి ఎన్నో కోరికలు అనేవి తీరుతూ ఉంటాయి. సో దానికంటే కోటాను కోట్ల రెట్లు ఈ యజ్ఞం అనేది విశేషం. అందుకే ఇప్పుడు ధ్యానమాచక్రం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇవన్నీ కూడా మనం మన శరీరాన్నే మనం ఒక సమిధగా చేసుకొని మన లోపల ఉన్నటువంటి ఈ యొక్క పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరాలతో మనం ఈ యజ్ఞం చేస్తున్నాం. సామూహికంగా చేసేది యజ్ఞం. మన ఇంట్లో మనం చేసుకునేది ధ్యానం, 10 మంది కలిసి చేసేది యజ్ఞం. సో కాబట్టి మనం ఈ యజ్ఞం మనం చేస్తూ ఉంటేనే మనకే అర్థమవుతుంది. సో ప్రతి నెల మనం ఈ అమావాస్య ధ్యానం 3 పూట్ల మనం చేస్తే వీటన్నిటినీ మన లోపలే మనం, ఇక్కడ జ్ఞానం అనేది బయట నుంచి వచ్చేది కాదు. బయట నుంచి ఎవరు ఏమీ ఇవ్వలేరు. మనం చేస్తుంటే మన లోపల మనకే అర్థమవుతుంది. అది ఒకరోజు మనం నిరంతరం చేస్తుండాలి. అంతే, చేయాల్సింది ఏంటి? ఒకటే ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం. ఈ 3 అవసరం కాబట్టి ఇవి చేస్తున్నాం. సో ఇది ఏదో నేను చెప్పడము మీరు వినడం కాదు. ఇక్కడ మనం ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పంచుకుంటా ఉన్నాం. సో ఇది జరుగుతూ ఉంటే నిరంతరము మన లోపలే అది మనకు అర్థమవుతుంది, మనకు అవగాహనలోకి వస్తుంది. కాబట్టి మనం ధ్యానం చేయడము, ఈ సజ్జన సాంగత్యం చేయడము, దీనికి సంబంధించిన పుస్తకాలు మనం చదువుతూ ఉండడం, ఈ 3 కార్యక్రమాలు మనం నిరంతరం చేస్తుంటే మన లోపలే దాని యొక్క శక్తి ఏంటి, దీని విశేషాలు ఏంటి అనేవి మనం అర్థం చేసుకోగలుగుతాం, మనం గ్రహించగలుగుతాం. సో మంత్రప్రయోగం ద్వారా ఆకాశతత్వం, ప్రాణాయామం ద్వారా వాయుతత్వం, అగ్ని సమిధలు, జలతత్వం, నీరు. సో కాబట్టి ఈ 5ని మనం ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఈ 5 తత్వాలు అంటే పృథ్వీతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, వీటన్నిటిని కూడా మనం నేర్చుకుంటున్నాం. ఇవి మనం ఏదైతే ఇస్తామో అవి తిరిగి ఇస్తాయి. మనము ఈ 5 ప్రకృతిలో ఉన్నటువంటి ఈ 5టిని మనం ఎలా ఉపయోగించుకోవాలి మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అదే ప్రార్థన, ప్రతిస్పందన. మనం ఎప్పుడైతే ఏదైతే చేస్తామో అది మనం పొందుతాం అన్నమాట. 3వది ఏంటి? ద సైన్స్ ఆఫ్ సర్వీస్, సేవ. సో సేవా విజ్ఞానం. ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక టీచరు, ఒక రాజకీయ నాయకుడు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇవాళ వాస్తవంగా చేయవలసింది సర్వీస్, సేవ చేయాలి. మేము సర్వీస్ చేస్తున్నాం అంటారు, కానీ సర్వీస్ చేస్తున్నారా? వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. సో ఎప్పుడైతే వ్యాపారం చేస్తారో అది సక్రమంగా పనిచేయదు. సో ఎప్పుడైతే సేవ చేస్తారో అది అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇక్కడ మనము అంటే ఒక డాక్టరు ఫీజు తీసుకొని పనిచేస్తాడు, ఒక ఇంజనీరు ఫీజు కోసమే పనిచేస్తాడు, అతనికి శాలరీ కోసమే పనిచేస్తున్నాడు. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు కూడా చదువుకున్నది డబ్బులు కట్టే, ₹1,00,00,000 ఖర్చు పెట్టి వాళ్ళు డాక్టర్ అవుతున్నారు, ₹1,00,000 ఖర్చు పెట్టి ఇంజనీర్ అవుతున్నాడు. కాబట్టి అక్కడ విద్య నేర్పించేవాడు కూడా వ్యాపారం చేస్తున్నాడు. సో అక్కడ అందుకనే ఇదేది కూడా ఈ రోజున ప్రపంచం అంతా ఎందుకు ఇంత అతలాకుతలం అయిపోతూ ఉంది, ఎందుకు ఏ వైద్యం పనిచేయట్లేదు అంటే ఇది మొత్తం వ్యాపారంగా తయారై, ఒక రాజకీయ నాయకుడు డబ్బులు ఇచ్చి ఓటేసుకుంటున్నాడు, ప్రజలు డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు. సో కాబట్టి ఆ డబ్బులు ఎలా సంపాదించుకోవాలని ఒక రాజకీయ నాయకుడు అనుకుంటా ఉన్నాడు. నాకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తానని ప్రజలు అంటున్నారు. కాబట్టి
కాబట్టి ఇక్కడ సర్వీస్ సేవ అనేది లేదు ఎక్కడ, ప్రతిదీ వ్యాపారంగానే ఉంది. సో వ్యాపార రంగంగా తయారైంది తప్ప ఈ ప్రపంచం అంతా సేవా రంగంగా లేదు. కానీ సేవ అనేది ఈరోజు పత్రి గారు 30 ఏళ్ళుగా మరి సేవ చేస్తున్నారు. సేవ చేయడం వల్ల చూడండి, మనం ఈ రోజున మామూలుగా భౌతికంగా చూసినప్పుడు ఇన్ని ఆశ్రమాలు ఉన్నాయి, ఏ ఊర్లో చూసినా పిరమిడ్లు ఉన్నాయి. సో ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా పెద్ద పెద్ద ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఏ స్వామీజీకి ఇన్ని ఆశ్రమాలు ఉన్నాయి అంటే ఇది నాదా అనుకోవట్లేదు ఆయన. ఇదంతా ప్రపంచానికి అందించబడాలి, ఈ సేవ అనేది విశేషంగా అందించబడాలనే ఒక లక్ష్యంతో ఇక్కడెక్కడ కూడా పత్రి గారు నేను చైర్మన్ని, ఇది నా ఆస్తి అనే 2 జేబులు ఖాళీ. సో అంటే ఆయన ఏమీ ఆశించకుండా విశేషంగా మరి సర్వీస్ సేవ చేయడం వల్ల ఈరోజు మనం అంతా కూడా ఆయనకు సేవ చేస్తున్నాం. ఆయన ఒక మాట చెప్తే ఆయన మాటకి మనం అంతా వెళ్ళి పనిచేస్తున్నాం. కొన్ని లక్షల మంది, వేల మంది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సేవ చేస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే నువ్వు సేవ చేస్తే ప్రపంచం నీకు దాసోహం అంటుంది. అదే సేవలో ఉన్నటువంటి రహస్యం. ఈరోజు ఒక మినిస్టర్ అయితే నేను అది చేస్తా ఇది చేస్తానని వాగ్దానాలు చేస్తాడు, కానీ ఏం చేస్తున్నాడు? ఏమీ చేయట్లా. కాబట్టి అది మారాలి. మనం ఈ యజ్ఞం ద్వారా ఆ మార్పు అనేది విశేషంగా మనం రాబోయే రోజుల్లో చూస్తాం. మనం ఆల్రెడీ చూస్తున్నాం కూడా. కొన్ని ఇప్పుడు 15 ఏళ్ళుగా మరి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది ఎన్నో యజ్ఞాలు చేసింది. ఈ యజ్ఞాల ఫలితంగా ప్రపంచం అనేది ఏ విధంగా ఒక ఆధ్యాత్మికుడిని మనం ప్రధానమంత్రిగా చూస్తున్నాం ఇవాళ. కాబట్టి ప్రపంచం అంతా కూడా యోగ శాస్త్రాన్ని, యోగా దినోత్సవం అనేది ప్రకటించింది. ఇది మనం చేశామా అని మనం చెప్పుకోవచ్చు, కానీ వాస్తవంగా జరిగేది రహస్యం ఏంటి అంటే ఇండైరెక్ట్గా అదే జరుగుతుంది. మనం చెప్తే ఎవరు నమ్మకపోవచ్చు, సో ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ మనకు అవసరం లేదు, పేరు ప్రతిష్టలు అవసరం లేదు. ప్రపంచం అది బాగుంటే చాలు, బాగుపడడం కోసమే మనం చేసేది. ఇది విశ్వవ్యాప్తంగా ప్రపంచం అంతా ఒకటి కావాలనే లక్ష్యంతో చేసేది. కాబట్టి ఈ సేవా విజ్ఞానం యొక్క పరాకాష్ఠ మనకు అర్థం కావాలి. సో మనం మదర్ తెరేసాను చూడండి, సో షిరిడి సాయిబాబాని చూడండి, ఇట్లా మనం పత్రి గారిని చూడండి. ఈ రోజున మనం సేవ అనేది పరాకాష్ఠ అన్నమాట. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు వాళ్ళు ఏం ఆశించకుండా సేవ చేస్తున్నారు. సో సౌండ్ టెక్నాలజీ, ద సైన్స్ ఆఫ్ ఇన్వొకేషన్ అండ్ యావొకేషన్, ద సైన్స్ ఆఫ్ సర్వీస్. సో ఇవి. తర్వాత 4వది ఏంటి? ద సైన్స్ ఆఫ్ ఇన్నర్ కాంటాక్ట్, అంతఃకరణ. మనం అంతరాత్మను మనం ఎలా కాంటాక్ట్ చేసుకోవాలో మనకు తెలుసు, ధ్యానం. అదే సీక్రెట్. ఈ 4 నేర్చుకోవడానికి మహాలక్ష్మి అనే శక్తి చాలా అవసరం. ఈ 4 మనం నేర్చుకోవాలంటే మహాలక్ష్మి అనే శక్తి. సో పరిపాలనా శక్తి. మహాలక్ష్మి అంటే పరిపాలనా శక్తినే మనం మహాలక్ష్మి అంటాం. సో డబ్బుని మహాలక్ష్మి అనం, పరిపాలనా శక్తిని పరిపాలన చేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ డబ్బు ఉండే దగ్గర పరిపాలన ఉండదు. కాబట్టి డబ్బుకి, లక్ష్మికి అర్థం చేసుకోవాలి. మహాలక్ష్మి అనేది ఎవరంటే మహావిష్ణువు యొక్క యోగశక్తి. సో మహావిష్ణువు యొక్క, ఇక్కడ లక్ష్మి అంటే ఎవరు, విష్ణువు అంటే ఎవరు? లక్ష్మి అంటే ఏంటి, మహాలక్ష్మి అంటే ఏంటి, విష్ణువు అంటే ఏంటి, మహావిష్ణువు అంటే ఏంటి? ఆ యొక్క వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఇంట్లో తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది. తండ్రి డబ్బులు తీసుకొస్తాడు, తల్లి దాన్ని సక్రమంగా వినియోగిస్తుంది. ఇది లక్ష్మి. లక్ష్మి విష్ణువు. ఇక్కడ తల్లిదండ్రులు లక్ష్మి విష్ణువులు అంటే కేవలం ఇంటి కోసమే, ఇంటికే పరిమితం. మహాలక్ష్మి అంటే ప్రపంచమంతా విశ్వమంతా ఏదైతే సంపద, పరిపాలనా శక్తి ఏదైతే ఉందో అది మహాలక్ష్మి. ఏదైతే సంపద ఉందో అది మహావిష్ణువు. సో ఈ వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, లేదా ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక ఇంట్లో తండ్రే, కానీ దేశానికి రాజు. కాబట్టి ఆయన యొక్క సంపద ఏదైతే ఉందో ప్రపంచానికి మొత్తానికి, ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి మొత్తానికి ఉపయోగపడుతుంది. అదే మహా అన్నమాట. మహా అంటే అతను కేవలం తన ఇంటి కోసం ఆలోచించడు, మొత్తం దేశం గురించి, రాష్ట్రం గురించి ఆలోచిస్తాడు. ప్రపంచంలో కావాల్సిన వనరులు ఉన్నాయి, కానీ దాన్ని ఉపయోగించగలిగేటువంటి వాళ్ళు ఎవరు లేరు. వనరులు ఉన్నాయి, అద్భుతంగా వనరులు ఉన్నాయి, కానీ
ఉపయోగించుకునేటువంటి శక్తి ఈ రోజున స్వార్థం, కేవలం మనిషి నాకు మాత్రమే కావాలి అనుకోవడం వల్లనే అది వినియోగించుకోలేడు. ఎందుకంటే నువ్వు ప్రపంచానికి ఉపయోగించాలి అంటే అద్భుతంగా, ఎందుకంటే చూడండి, కేవలం మనం మన ఇంట్లో ఒక ప్రోగ్రాం చేయాలి అంటే చాలా కష్టపడాలి. కానీ ఈరోజు ధ్యాన మహాచక్రం ఉంది, ఇది ప్రపంచం కోసం జరగాలి అంటే కేవలం పత్రిగారు ఆలోచన కాదు, పత్రిగారి కోసం ఆయన పేరు ప్రతిష్టల కోసం చేయట్లేదు, ఇది ప్రపంచం అంతా బాగుండాలి అనే ఒక లక్ష్యం. దాని మరి ఎన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి, ఎన్ని లక్షల రూపాయలు అక్కడ వస్తున్నాయి ఈ కార్యక్రమం చేయడానికి. విశేషంగా ధనం అనేది అక్కడ వస్తుంది అంటే సంపద ఉంది. ఇట్లాంటి ఇది కరోనా టైం అండి, మా దగ్గర డబ్బులు లేవండి, లేకపోతే ఇన్ని పరిస్థితులు బాగలేవండి అని ఎవరు మాట్లాడరు. ఎందుకు అంటే ప్రకృతిలో సంపద అనేది విశేషంగా ఉంది, అది ఎక్కడి నుంచైనా వస్తుంది. సో ఇచ్చేవాడి యొక్క అదృష్టం అది. ఇక్కడ మనము ఈ రోజున చాలామంది డబ్బులు బ్యాంకుల్లో, లాకర్లలో, గోల్డ్, ఆస్తులు, మరి పొలాలు, ఇలా రకరకాలుగా మనం పెట్టుకొని ఉన్నాం. పుట్టుకొని మనం ఈరోజు పోయామనుకోండి, అవేమైనా వస్తాయి మనతోని అంటే అది ఏది మనతో రాదు. మరి అవన్నీ ఎందుకు దాచుకున్నట్టు మనం? పత్రికారు అదేం దాచుకోలేదు. పత్రికారు ప్రపంచానికి ఆయన ఉన్నదంతా ప్రపంచం కోసమే పనిచేస్తున్నాడు. ఆయన దేనికోసం సంపాదించుకొని పెట్టుకోవాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి ప్రపంచం ఆయనకి దాసోహం అవుతుంది. మరి మనము ఏదైతే దాచుకున్నామో అది మనకి ఉపయోగపడదు. మనం ఇక్కడ సీక్రెట్ అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం దాచుకున్నది ఏది మనకు ఎప్పుడు మనకు ఉపయోగపడుతుందనేది తెలియదు, దెర్ ఇస్ నో గ్యారంటీ. కానీ మనం ఏదైతే ఖర్చు పెట్టామో ప్రపంచం కోసం అది మాత్రమే మనం తీసుకెళ్ళగలం, అదే మన పుణ్యం. మనం ప్రపంచం కోసం ఖర్చు పెట్టింది అది మనకు ఉపయోగపడుతుంది. ప్రపంచం కోసం మనం ఏదైతే ఖర్చు పెడతామో, మన యొక్క డబ్బు కానీ, మన యొక్క జ్ఞానం కానీ, మన యొక్క టైం కానీ, మన యొక్క శక్తిని కానీ, దేనైతే మనం ఖర్చు పెడతామో అది మాత్రమే విశేషంగా మనతో వస్తుంది. మనం వెళ్ళేటప్పుడు మనతో వచ్చేదేంటి? మనం ఖర్చు పెట్టింది, విశ్వ కళ్యాణం కోసం ఖర్చు పెట్టిన యొక్క పుణ్యఫలం మనతో వస్తుంది. కానీ భౌతికంగా మనం సంపాదించుకున్నది ఏది మనతోని రాదు. సో ఆ సీక్రెట్ మనం అర్థం చేసుకుంటే మనం దానికోసం పనిచేయగలుగుతాం. ఈరోజు మనం చూస్తున్నాం, అది ప్రపంచంలో మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. చూసిన దాన్ని మనం, నేర్చుకున్న దాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మనం దాని ఫలితాలు పొందగలుగుతాం. ఇప్పుడు ఆఫ్రికాలో తిండి లేక చచ్చిపోతూ ఉన్నారు. కానీ అంటే ఇక్కడ పరిపాలనా శక్తి అనేది ప్రపంచంలో వనరులు అనంతంగా ఉన్నాయి, కానీ అది ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియట్లా. ఆఫ్రికాలో తిండి లేక చచ్చిపోతూ ఉన్నారు, కానీ జర్మనీలో పాలు ఎక్కువైపోయి సముద్రంలో పారబోస్తున్నారు. అలాగే తిండి పదార్థాలు అమెరికాలో ఎక్కువైపోయి సముద్రంలో పడేస్తున్నారు. భూభాగం అనేది అమెరికాలో, రష్యాలో చాలా ఉంది, మనుషులు తక్కువ మంది ఉన్నారు, విస్తారమైనటువంటి భూమి ఉంది. కానీ చైనాలో, భారతదేశంలో మనుషులు ఎక్కువ మంది ఉన్నారు, భూమి తక్కువగా ఉంది. అంటే ఎప్పుడైతే మనం గీతలు గీసుకున్నామో, మనం ఎల్లలు అంటే మనం నా దేశం నీ దేశం అని ఎప్పుడైతే గిరిగీసుకున్నామో మనం లిమిట్ అయిపోయాం. మన యొక్క వనరులు ఉన్నాయి విశేషంగా, మన దగ్గర ఇక్కడ ఉన్నాయి, అక్కడ లేవు, అక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు. కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా పంచుకోవాలో మనకి తెలియదు. సో ఆ తెలియకపోవడం వల్లనే మనం ఈ రోజున ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం, అందుకనే ఆ రహస్యం తెలుసు కాబట్టే మరి మోడీ వాళ్ళు ఎన్ని పిచ్చివాగుడు వాగినా ఆ మందులు కావాలంటే పంపించాడు. భయపడి పంపించాలి. చాలామంది ఏమనుకున్నారు, వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడినా సరే మరి వాళ్ళకి మళ్ళీ పంపించారు, మనకి సిగ్గు లేదు, అది ఇదని మాట్లాడారు. కానీ ఇవ్వడంలో లా ఆఫ్ గివింగ్, ఆ గివింగ్లో ఉన్నటువంటి రహస్యం, మనం గడ్డు కాలంలో మనం ఎవరికైతే మనం సహాయం చేస్తామో అది మాత్రమే మనకి 1000 రెట్లు తిరిగి వస్తుంది. సో విశ్వ కళ్యాణం కోసం మనం ఎప్పుడైతే ఖర్చు పెడతామో అది మనకు 1000 రెట్లు తిరిగి వస్తుంది. ఆ రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది మనము సాధనలో ఉన్నటువంటి రహస్యాలు. ఇకపోతే మహాలక్ష్మి అవతరణం. సో మహాలక్ష్మి అవతరణ ఎలా అవతరిస్తుంది అంటే, ఆధ్యాత్మికత అంటే ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ ఆధ్యాత్మికత అంటే మనం గురువు అంటే ఏంటో మర్చిపోయాం. ముఖ్యంగా గురువు అంటే, లేదంటే ఆధ్యాత్మికత అంటే గుడికి వెళ్ళడం,
వ్రతాలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం, భజనలు చేసుకోవడం, ఇవన్నీ ఒక మొక్కుబడిగా చేస్తున్నాం మనం. అంతేగాని అసలు వ్రతం అంటే ఏంటి? అన్యథా శరణం నాస్తి. నువ్వు నాకు ఎవరు లేరు, ఇంకా నాకు ఎవరు లేరు, నువ్వే నాకు శరణం అని ఎవరన్నా కూడా వాళ్ళను రక్షించేటువంటి భాగం నాదే. తస్మాత్ ఏతత్ వ్రతం మమ. వ్రతం అంటే అర్థం అది. అంటే మనం ఏదో మొక్కుబడిగా చేయడం కాదు, భజనలు పూజలు ఏదో మనం ఆర్భాటాల కోసం, హంగుల కోసం, ప్రపంచం మనం ఏదో మనం గొప్ప భక్తులు అని చెప్పుకోవడం కోసం మనం ఈ కార్యక్రమాలు చేయడం కాదు. ఎలా చేయాలి అంటే శరణం. మనం అన్యదా శరణం నాస్తి, ఇంకా నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు, శరణు లేదు అని ఎవరైతే అంటారో వాళ్లను రక్షించేటువంటి బాధ్యత నాదే. తస్మాత్ ఏతత్ వ్రతం. సో ఆ ప్రపంచం ఏదైతే గురువు కానీ విశ్వం కానీ మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో నీ బాధ్యత నాదే అని తీసుకుంటుంది. మనం సరెండర్ అవ్వాలి, ఆ సరెండర్నెస్ అనేది మనకు రావాలి. అదే వ్రతం. వ్రతం అంటే అర్థం ఒక దీక్ష, ఒక పట్టుదల, ఒక లక్ష్యం. వ్రతం అంటే ఏదో మనం కంకణం కట్టుకొని ఏదో మొక్కుబడి. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు చాలామంది. గృహప్రవేశాలు చేసినప్పుడు అక్కడ కంకణం కట్టుకొని కూర్చొని ఆయన ఏదో అయ్యగారు పాపం స్టోరీ చెప్తూ ఉంటాడు. ఇక్కడ బంధువులు వచ్చారా, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా అని మనం ఎప్పుడు ఈ అన్నాలు అయినాయా, అన్నీ రెడీ అయినాయా, మన ధ్యాస అంతా వీటి మీదనే ఉంటుంది. అంటే మన వ్రతం ఏంటి, మనం చేసే వ్రతం ఏంటి, మనం అక్కడ ఉండే మన వ్యవహార శైలి ఏంటి. ఇక్కడ వ్రతంలో ఏమీ పసలేదు, అంటే లక్ష్యం లేదు, పట్టుదల లేదు, మనకు ఒక దీక్ష లేదు. కాబట్టి వ్రతం అంటే కేవలం మొక్కుబడి వ్యవహారంగా చేసేది వ్రతం కాదు. వ్రతం అంటే ఒక దీక్ష కావాలి. ఏం కావాలి మనకు, మన లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యానికి మనం ఒక దీక్ష పట్టాలి. దీక్ష బట్టి పట్టుదల కావాలి, దానికి పట్టుదలతో మన లక్ష్యాన్ని సాధించాలి. అది వ్రతం యొక్క విశేషం. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్లో చేరిన పిల్లవాడు ఒక 5 ఏళ్ళు ఇంజనీరింగ్ చదవాలనుకోండి. ఆ కోర్సు 5 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాలు ఆ కాలేజీ ఫీజు కట్టేసి ఏదో ప్రశాంతంగా అటు ఇటు తిరిగి ఆడుకొని 5 ఏళ్ల తర్వాత వస్తే వాళ్ళకి ఆ అబ్బాయికి సర్టిఫికేట్ ఇస్తారా, ఇంజనీరింగ్ సర్టిఫికేట్? ఏం చేయాలి? ఫీజు కడితే సరిపోదు, 5 ఏళ్ల కోర్సులో జాయిన్ అయితే సరిపోదు. ఏం చేయాలి? 5 ఏళ్ళు ఒక పట్టుదలతోని కష్టపడి చదివి ఒక లక్ష్యం, నేను ఇంజనీర్ కావాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఒక దీక్షలాగా మరి పట్టుదలతో ఆ పని చేస్తే తన లక్ష్యాన్ని 5 సంవత్సరాల్లో ఆ ఇంజనీరింగ్ అనేది సాధిస్తాడు. అలాగే ఒక డాక్టర్ కానీ ఏదైనా సరే. సో మన ఋషులు ఇన్ని వ్రతాలు చెప్తే ఆ వ్రతంలో దీక్ష లేదు, పట్టుదల లేదు, లక్ష్యం లేదు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఈ దేవతలందరూ మనం పెట్టిన పిండి వంటలు తినేసి వాళ్ళు ఏదో ఆనందపడి మన కోరికలు తీర్చేస్తారు. వాళ్ళ కోపం వస్తే మనల్ని శపించేసి మనకేదో కష్టాలను ఇస్తారు. ఇలాంటి ఒక పిచ్చి ఆలోచన విధానాన్ని మనం వదిలేయాలి. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఈ ప్రకృతిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు. 84 లక్షల జీవరాశుల్లో మానవ జాతి అనేది, ఈ మానవ ప్రాణకోటి అనేది ఒకటి. అంటే 84 లక్షల జీవరాశుల్లో ఒకటి. మొత్తం టోటల్గా 744 కోట్ల మంది జనాభా ఎవరైతే ఉన్నారో ఈ 750 కోట్ల మంది ఒక జాతి. అంటే 84 లక్షల జీవరాశుల్లో ఈ మానవ జాతి అనేది ఒకటి. అంటే మానవ జాతి అనేది ఒకటి తీసేసామనుకోండి, ఇందులోంచి ఇంకా 83,99,999 జీవరాశులు ఉన్నాయి. ఇక్కడ మనము శతకోటి లింగాల్లో బోడి లింగం. మనం ఏమనుకుంటాం, నన్ను ఆ దేవుడు చూడాలి, ఆ గురువు నా వైపే చూడాలి, నన్ను గుర్తించాలి, నాకేదో కోరికలు తీర్చాలి, ఆయన చేయకపోతే నాకేంటి, నేను ఫోటో మార్చేస్తా. ఇప్పుడు షిరిడి సాయిబాబాకి పూజ చేస్తా, నా కోరిక తీర్చలేదు, వెంకటేశ్వర స్వామిని పెట్టేస్తా. ఏమైంది? వెంకటేశ్వర స్వామి అయితే ఇంకొకరిని పెడతా,
లేకపోతే మతాన్ని మార్చేస్తా, క్రీస్తున్నాడు, లేకపోతే నాకు ఇంకొక ఇస్లాం మతం ఉంది, ఇది అన్నీ లేకపోతే ఇంకా, లేకపోతే ఏదో జైన్ ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది. అంటే మనం ఏ పరిస్థితుల్లో ఎలా మారిపోయి, నువ్వు ఒకడు ఉన్నావన్న సంగతి వాళ్ళకి తెలుసా? మన ఇంటికి ఒక 100 మంది 200 మంది వచ్చారంటేనే మనం ప్రతి వాళ్ళని పట్టించుకోలేం. ఒక 200 మంది మన ఫ్రెండ్స్ మన బంధువులు వస్తే అందరినీ మనం చూసి గమనించుకోలేము మనం. మరి 84 లక్షల జీవరాశుల్లో మన మానవ జాతి 744 కోట్ల మంది ఒక జాతి. ఆ జాతిలో మనం ఏ పార్టు, ఎంత స్థాయిలో ఉన్నాం మనం? కాబట్టి ఇక్కడ మనల్ని వాళ్ళేదో గుర్తించాలి కాదు, మనం అసలు ఏం కావాలి అనేది మన లక్ష్యం ఏంటి, మన యొక్క పట్టుదల ఏంటి, మన దీక్ష ఏంటి, మన గురించి మనం ఆలోచించుకోవాలా. ఆయనకి తెలియదా నేను చేస్తున్నా కదా, నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా, ఆయన ఇవ్వాలి కానీ నేను అడిగేది ఏంటి? ఈ టైప్లో మనం ఆలోచిస్తూ ఉంటాం. భక్తులంతా కూడా ఇలాంటి ఆలోచన విధానంతోనే ఉంటారు. కాబట్టి ఎవడు నిన్ను గురించి పట్టించుకోడు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మర్కట సిద్ధాంతం, మార్జాల సిద్ధాంతం అనేది 2 సిద్ధాంతాలు ఉన్నాయి. మార్జాలం ఏం చేస్తుంది? మార్జాలం అంటే పిల్లి తన పిల్లల్ని ఇలా పట్టుకొని ఇంటింటికి తిప్పుతుంది. కానీ మర్కటం ఏం చేస్తుంది? తల్లి పిల్లని పట్టుకోదు, పిల్లే తల్లిని పట్టుకోవాలి. కాబట్టి మనం విశ్వాన్ని పట్టుకోవాలి, విశ్వం మనల్ని పట్టుకోదు. గుర్తుపెట్టుకోండి, మనం పట్టుకుంటే మనం ఎదుగుతాం. ఇక్కడ శ్వాస ఉంది, మన లోపల శ్వాస ఉంది, శ్వాస ఉంటుంది. అది మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఈ శ్వాస ఉంది. శ్వాస ఉన్నప్పుడు ఏంది? ఏదో బతికేస్తాం మనం. శ్వాస ఉంటే మనకి ఇప్పుడు అది ఉందన్న సంగతే మనకు తెలియదు, మనం పట్టించుకోం. ఏదో ఉంటుంది, ఏదో జలుబు చేస్తే కానీ లేదా ఏదన్నా మనకు శ్వాసకోశ వ్యాధి కానీ ఇప్పుడు కరోనా కానీ వస్తే కానీ ఆ శ్వాస ఒకటి ఉందనే విషయం మనకు అర్థం కాదు. లేకపోతే ఆ శ్వాస అనేది అది ఉంటూనే ఉంటుంది, నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంది. దాన్ని పట్టుకుంటే మనం మహనీయుడు అవుతాం. నువ్వు మహాత్ముడు కావాలంటే శ్వాస నువ్వు పట్టుకోవాలా. శ్వాస నిన్ను పట్టుకుంటే నువ్వు బతుకుంటావు అంతే. ఈ భూమి మీద ఏదో శతకోటి లింగాల్లో బోడి లింగం లాగా ఉంటాం. కానీ ఆ శ్వాసని గనక నువ్వు పట్టుకుంటే నువ్వు శతకోటి లింగాల్లో నువ్వే లింగం, మెయిన్ లింగం నువ్వు అవుతావు. కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో నన్ను పట్టించుకోవాలి అనేది ఆలోచన మానేసి నీవేం చేయాలి, నీ లక్ష్యం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నువ్వు ఎప్పటికప్పుడు వెతుక్కుంటూ, నువ్వు దాన్ని గమనించుకుంటూ, నువ్వు ప్రయత్నం చేసుకుంటూ, నువ్వు ఒక పట్టుదలతోని, ఒక లక్ష్యంతో, పత్రిగారు ఎలా 18 గంటల పాటు ఆయన పనిచేస్తూనే ఉన్నారు నిరంతరం. ఈ వయసులో 75 ఏళ్ల వయసులో ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఆయన ఎవరు చెబుతున్నారు ఆయనకి? మనమేమో ఈరోజు లేస్తే రేపు మళ్ళీ పడుకోలేము, మనం పని చేయలేము. ఈరోజు ఒకరోజు తిరిగామంటే రేపు మన వల్ల కాదులే, చాలా కష్టపడిపోయాం అనుకుంటాం. మరి మనం 14 రోజులు, మనం 11 రోజులు ధ్యానమాచక్రంలో చూస్తుంటాం పత్రిసారిని. సో పొద్దున్న 4 గంటలకి లేచి రెడీ అయ్యి అక్కడికి వచ్చి సాయంత్రం 11-12 వరకు తిరుగుతూనే ఉంటారు. ఎంతోమందిని కలుస్తుంటారు. ఏ మూలన ఎవరున్నా వాళ్ళని పలకరిస్తుంటారు. అంతమందిని పట్టించుకొని, ఎందుకంటే అక్కడికి పోయిన ప్రతి వ్యక్తి నేను కలిశాను, నేను మాట్లాడాను, నన్ను ఇలా అన్నారు, ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక తన పత్రికారితో ఉన్న అనుబంధాన్ని మాట్లాడుతుంటారు. అంటే ప్రతి వ్యక్తిని ఆయన అలాగే చూస్తారంటే మరి మనం 100 మందిని పట్టించుకోలేము మన దగ్గరికి వచ్చిన వాళ్ళని. కానీ ఆయన అంటే నువ్వు ఎప్పుడైతే ఆ స్థితిలోకి వెళ్తావో నువ్వు ఆటోమేటిక్గా అది అయిపోతావు. అక్కడ కావాలని పత్రికారు ఎవరికి అట్లా ఉండరు. ఆయన సహజంగా అయిపోయినప్పుడు ఒక ఆ విధంగానే జరుగుతుంది. సో ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి. మనం ఎప్పుడైతే పట్టుదల, దీక్ష, పట్టుదల, లక్ష్యం ఎప్పుడైతే మనకుండి మనం సాధన చేస్తామో అప్పుడు మనం దాన్ని సాధిస్తాం. ఒక ప్రధానమంత్రి లేదా ఒక ముఖ్యమంత్రికి మన మిత్రుడు అనుకోండి, మనకు తెలుసు అనుకోండి, మనకు ఉద్యోగం కావాలంటే ఆయన ఇస్తాడు. మనకు ఫ్రెండ్ అనుకోండి, ఒక ప్రధానమంత్రి లేదంటే ముఖ్యమంత్రి మనకు ఫ్రెండ్ అయితే మనకు ఉద్యోగం కావాలి, ఓకే ఇస్తాడు. కానీ మనకు ఉద్యోగం ఇవ్వడం కోసం ప్రధానమంత్రి కాల ఆయన. ఈ యొక్క వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకి ఏది కావాలంటే అది ఆయన మనకు ఫ్రెండ్ కాబట్టి ఇవ్వచ్చు, కానీ ఆయన యొక్క లక్ష్యం అది కాదు. ఇక్కడ మన దృష్టికోణం మార్చుకోవాలి. ఆయన డ్యూటీ మనకి ఏదో సమకూర్చడం ఆయన యొక్క డ్యూటీ కాదు. ప్రపంచానికి మొత్తం, భారతదేశానికి మొత్తం ప్రధానమంత్రి, లేదా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆయన రాష్ట్రపతి.
తెలంగాణ మొత్తానికి ఆయన ముఖ్యమంత్రి. అంటే ఇక్కడ ఆ ముఖ్యమంత్రికి మనకు ఏదో ఇవ్వడం అనేది, మనకు ఫేవర్ చేయడం అనేది గొప్ప విషయం ఏం కాదు. కానీ ఆయన డ్యూటీ అది కాదు. అలాగే విష్ణువు లేదా మహావిష్ణువు, లక్ష్మి లేదా మహాలక్ష్మికి మనకేదో ఇవ్వడం వాళ్ళ డ్యూటీ కాదు. ఏదో మన కోరికలు తీర్చడం అనేది వాళ్ళ డ్యూటీ కాదు. వాళ్ళ డ్యూటీ అనేది సంపదలను ఇవ్వడమే, ప్రపంచానికి ఏది కావాలో అది సమకూర్చడమే, పరిపాలన శక్తిని ఇవ్వడమే. సో అది అంటే నువ్వు ఎప్పుడైతే విశ్వవ్యాప్తంగా ఆలోచిస్తావో, నువ్వు ఎప్పుడైతే అంతా నేనే అనే స్థాయిలోకి నువ్వు వెళ్తావో, అప్పుడు ఆ యొక్క శక్తిని, ఆ వనరులని నువ్వు ఉపయోగించుకోగలుగుతావు. సో నువ్వు ప్రపంచానికి నువ్వు సేవ చేయాలనుకున్నప్పుడు ప్రపంచం అంతా నీ దగ్గరకు వచ్చేస్తుంది. నువ్వు ప్రపంచం అంతా సంపద కావాలనుకున్నప్పుడు ఆ సంపద నీకు కూడా వస్తుంది అందులో. కాబట్టి నీ కోసం నువ్వు ఆలోచించడం కాదు, ప్రపంచం కోసం నువ్వు ఆలోచించాలి. మనం అనుకుంటాం అమెరికాలో డబ్బు ఉంది, ఓకే, అమెరికాలో బాగా ఉద్యోగాలు, శాలరీస్ వస్తాయని చెప్పేసి మనం అంతా అమెరికా వెళ్తుంటాం. కానీ అమెరికాలో బయట నాకు తెలిసి మన నాగేశ్వరరావు గారని ఆయన రిటైర్డ్ అయ్యారు. నాగార్జున బ్యాంకులో ఫీల్డ్ మేనేజర్గా ఆయన రిటైర్డ్ అయ్యారు. వాళ్ళ పిల్లలు ఇద్దరు, అబ్బాయి అమ్మాయి ఇద్దరు అమెరికాలోనే ఉంటారు. సో ఆయన అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్తే వాళ్ళ పిల్లలు దాదాపు 10-11 అవుతుంది పడుకునేటప్పటికి, పొద్దున్నే లేవరు. ఆయనకి పొద్దున్నే 5ంటికే లేచి కాఫీ తాగి వాకింగ్ చేసే అలవాటు. సో ఆయన మరి పాపం వాళ్ళ ఆవిడ, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు. ఇక్కడ ఉన్నప్పుడంటే ఆవిడ ఈయనతో పాటు లేచి పొద్దున్నే కాఫీ పెట్టి ఇచ్చేది. మరి అక్కడికి పోయిన తర్వాత మరి వాళ్ళకు అల్లుడు కూతురు, ఇటు అబ్బాయి కోడలు, ఈ నలుగురు ఉద్యోగాలు చేస్తారు. కాబట్టి పాపం ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పని చేయాలి కాబట్టి వాళ్ళకి అవన్నీ సమకూర్చాలి. కాబట్టి వాళ్ళు పడుకోరు తొందరగా ఇంట్లో. లేడీస్, మగాళ్ళు అంటే పడుకునే దానికి అవకాశం ఉంటుంది, కానీ ఇంట్లో పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఏదో సర్వీస్ చేయాలి. కాబట్టి వాళ్ళు పడుకునేదానికి వాళ్ళు 11 వరకు మెలుకుతూ ఉండి పొద్దున్నే లేవాలంటే సాధ్యం కాదు. కాబట్టి పాపం ఆవిడ కూడా 6-7 అయ్యేది. మరి ఆయన పొద్దున్నే లేచి అలవాటు. ఆయన 5 గంటలకు లేచి ఆయనకు కాఫీ పెట్టుకోవాలి. సో ఆయన ఇక్కడ ఒక మేనేజర్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన ఇక్కడ రాజభోగం ఆయనకి. అక్కడికి వెళ్తే ఆయన సర్వీస్, ఆయన పొద్దున్నే లేచి ఆయన కాఫీ ఆయన పెట్టుకోవాలి. లేచి ఇటు మరి మంచిగా బార్లా మనమేమో తెలుసుకొని పొద్దున్నే గాలి హాయిగా వెళ్తురు మొత్తం అంతా కూడా మన లోపలికి వచ్చేటట్టుగా మనం తలుపులన్నీ తెరిచి ఉంచుకుంటాం. అక్కడ తలుపు తెరిస్తే అవతలోడికి కనపడకూడదు, అవతలోడు కనపడకూడదు, అంటే మూసుకొని ఉండాలి. బయటికి పోయారనుకోండి, వాకింగ్ కోసమని బయటికి పోతే ఎవడైనా ఫెస్టివల్ పెట్టి పేల్చొచ్చు, అయితే ఏదైనా కావాలని అడగవచ్చు, డిమాండ్. అంటే మనం ఎందుకు వెళ్తున్నాం అక్కడ? కేవలం డబ్బు సంపాదించడం కోసం వెళ్తున్నాం. ఓకే, సంపాదిస్తాం. కొంతకాలం సంపాదించిన తర్వాత అనుభవించేది ఎప్పుడు? మరి ఎంతకాలం గ్యారంటీ ఏమైనా ఉందా మనకు? అంటే డబ్బులు సంపాదిస్తున్నాం, వీళ్ళకి ఇక్కడ ఉంది, వీళ్ళు పాపం ఆస్తిపరులే, వాళ్ళు పాపం ఈయన పిల్లలతో ఉండాలని ఈయన కోరిక. మీరు ఇంక చాలు కదా, ఎందుకు మనకు సంపాదించుకున్నది, ఇక్కడ ఉంది, మనకు 40-50 ఎకరాల దాకా ఉంది, హాయిగా వచ్చేయండి ఇక్కడికి, మనం అందరం హాయిగా ఉండొచ్చు అని చెప్పంటే, మాకు ఇక్కడ అలవాటు అయిపోయింది, మేము అక్కడ వచ్చి ఏం చేయాలి, ఉద్యోగాలు లేవు, మేము ఇక్కడైతే మనం ఏదో ఉద్యోగం ఉంది, డబ్బులు వస్తున్నాయి, సౌకర్యాలు ఉన్నాయి, కాబట్టి మేము ఇక్కడి నుంచి అక్కడికి రాలేము. అది వాళ్ళ వర్షన్. ఆయన అక్కడ ఉండలేక వచ్చేసాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనది ఆ పిల్లలతో ఉండాలని, అక్కడ ఉండలేరు, ఇక్కడ ఉండలేరు. అలా ఆయన ఆ మనాదితోనే ఆయన చనిపోయాడు. సో వీళ్ళ అసోసియేషన్ ఉంది, ఆయన చెప్తుంటాడు బాధలు. ఎన్ఆర్ఐస్ పేరెంట్స్ అసోసియేషన్ అని వీడియోస్ కాలనీలో వీళ్ళందరూ కూడా కూర్చొని వాళ్ళ బాధలని చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న బాధలన్నీ. వాళ్ళు డబ్బు ఉంది కాబట్టి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు ఇంట్లో, పిల్లలంతా ఎక్కడో ఉంటారు. మరి వాళ్ళు రాత్రికి రాత్రి ఏదైనా అయిందనుకోండి, ఆవిడ సపోజ్ ఆయన భార్య ఏ పేరెంట్ అనుకో ఎక్కడికో పెళ్ళికో మరి వెళ్ళిందనుకోండి, ఈయన ఒక్కడే ఉంటాడు. రాత్రిపూట ఏదైనా అయితే పరిస్థితి ఏంటి? కాబట్టి వాళ్ళు ఈ ఇబ్బంది అవుద్దని చెప్పేసి అపార్ట్మెంట్కి వెళ్ళారు. సో అపార్ట్మెంట్లో ఉన్నారు కొంతకాలం. ఆ తర్వాత ఆయన ఆ బాధతోనే చాలామంది చనిపోయిన తర్వాత, అట్లా చనిపోయిన వాళ్ళు, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు లోపల అలాగే ఇబ్బంది పడి తర్వాత ఎప్పుడో 1 రోజు 2 రోజుల తర్వాత చూసిన పరిస్థితులు ఉన్నాయి.
ఆ తర్వాత పేరెంట్స్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటే ఇప్పుడు మాకు సెలవులు లేవు, ఇప్పుడు ఫ్లైట్ లేదు, ఇప్పుడు మనం రాలేము, మరి మీరు అక్కడి నుంచి వీడియో చేస్తే మేము ఇక్కడి నుంచే కార్యక్రమాలు చేసేస్తాం, మీరు అక్కడ చేయండి, మేము ఇక్కడ చేస్తాం ఫోటో పెట్టుకొని. అంటే మన సంబంధాలు అనేవి ఎలా తయారైపోయినాయి అంటే దేనికోసం మనం బతుకుతున్నాం అంటే మనకి మహాలక్ష్మి ఇక్కడ లక్ష్మి అనేది అమెరికాలో ఉందా? ఆనందం లేని సంపద ఎందుకు అవసరమా? దేనికోసం మనం బ్రతుకుతున్నామో మనకి అర్థం కావట్లేదు. జీవితం అంతా ఒక రొటీన్గా మనం ఒక ఫిజికల్ ఒక మెషిన్ లాగా మనం బతికేస్తాము. అందుకే మెషినరీ సిస్టంలో మనం చదువుకున్నాం. ఇది అంతా మెషినరీ. మనుషులు మనం చిన్నప్పుడే పిల్లల్ని 8-7 గంటలకే పిల్లల్ని స్కూల్కి పంపించేసి తల్లిదండ్రులకి పిల్లలకి సంబంధ బాంధవ్యాలు అనేది లేకుండా సాయంత్రం ట్యూషన్ల పేరుతోని ఈ తండ్రి కూడా ఉద్యోగం అని పాపం పొద్దున పోతే పిల్లలు పడుకున్నాకొచ్చి పిల్లలకి తల్లిదండ్రులకి సంబంధాలు లేకుండా అలా ఒక మెషిన్ లాగా బతికేస్తున్నాం. ఇక్కడ సంబంధ కుటుంబంలో మిగతా బంధువులతో ఎటువంటి సంబంధాలు లేవు, ఎవరో తెలియదు మనకి. ఎందుకంటే పిల్లలు ఎక్కడో చదువుకుంటూ ఉంటారు, మన బంధువులు ఎవరో తెలియదు, మన పేరెంట్స్కి పిల్లలకి సంబంధాలు లేవు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం అంతా ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని ఇది లక్ష్మి అంటారా? ఇది మహాలక్ష్మి అంటారా? ఎన్ని డబ్బులు ఉంటే సుఖం? నీకు ఆనందం లేనప్పుడు, సుఖం లేనప్పుడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి వృద్ధాశ్రమాలు పెడుతున్నారు, తల్లిదండ్రులను తీసుకు అక్కడ పడేస్తున్నారంటే మనమే కదా మా పిల్లోడు అమెరికాలో ఉండాలి, మా పిల్లోడు ఆస్ట్రేలియాలో ఉండాలి, మా పిల్లోడు డబ్బులు బాగా సంపాదించాలని మనం విదేశాలకు పంపించింది. కాబట్టి ఈ రోజున ఆ పిల్లలతో ఆడుకునే పరిస్థితి లేదు మనం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం అంతా ఇబ్బందులు పడుతూ ఉంది. మరి అక్కడ ఉండే టెర్రరిజం అనేది అంటే డబ్బు ఉందా, మహాలక్ష్మి ఉందా, టెర్రరిజం ఉందా? సో ఏది ఉంది అమెరికాలో అది అర్థం చేసుకోవాలి. ఇకపోతే మన కాలేజీల్లో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటున్నాం. కానీ గురువులకి మనం ఎలాంటి వాల్యూ ఇస్తున్నాం? ఈరోజు కాలేజీల్లో గురువుల్లాగా లేదా అంటే అక్కడ కూడా వ్యాపారం జరుగుతుంది. కాబట్టి పూర్వకాలంలో గురువులు నిస్వార్థంగా వాళ్ళు సేవ చేసేవాళ్ళు. కానీ ఈ రోజున పట్టించుకోవట్లేదు. పిల్లలు కూడా ఎలా తయారయ్యారంటే గవర్నమెంట్ కాలేజీల్లో పిల్లలే గురువుల్ని ఇబ్బందులు పెట్టడం, కొట్టడం, చంపేయడం. ఒక కాలేజీలో యూనివర్సిటీలో ఎలక్షన్ సక్రమంగా చేసుకోండి అంటే ఆయన చంపేశారు, కొన్ని చోట్ల కొట్టారు. సో ఇక్కడ స్టూడెంట్స్ అంటే విద్యార్థులే గురువుల్ని చంపుతున్నారు, కొడుతున్నారు. అలాంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ 2 రకాల అంటే ఇదంతా కూడా ఎన్నో దోషాలు అనేవి సమాజంలో మనకు ఉన్నాయి. కాబట్టి అవన్నీ సరిగా జరగాలి. ఇది సరిచేయాల్సినటువంటి బాధ్యత మన తెలుగు వాళ్ళ మీద ఉంది. సో తెలుగువారు ప్రపంచానికి వెలుగువారు అని చెప్పడం జరిగింది. అందుకనే భారతదేశంలో యోగులు ఎక్కువగా ఈ రోజున ధ్యానం చేసేవాళ్ళు ఎక్కువగా ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. సో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ కార్యక్రమాలు ఎక్కువగా విరివిగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచం మొత్తం మార్చేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ట్రైన్ టైం అయిందనుకోండి, ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ టైం అయిందంటే మనం దానికి ముందే పోయి రెడీగా ఉంటాం. కానీ ఒక క్లాస్ టైం అవుతుందంటే ఒక ఆధ్యాత్మికతకి కానీ క్లాస్కి కానీ మనం దాన్ని పాటించం. అంటే ఇక్కడ దానికి వాల్యూ ఇవ్వట్లేదు. మనమే విలువ ఇవ్వకపోతే అది మనకి ఎలా ఇస్తుంది ఫలితాలని? కాబట్టి మనం దానికి విలువ ఇవ్వాలి. ఆ టైం సెన్స్ అనేది మనకు ఉండాలి. కాబట్టి మనం ఆ శ్రద్ధ ఎప్పుడైతే మనకు వస్తుందో, శ్రద్ధ సబూరి, భౌతికంగా మనకు శ్రద్ధ ఉండాలి. సబూరి అంటే మనకు ఫలితాలు వచ్చేదాకా సహనం, సబూరి. మనం షిరిడి సాయిబాబా గుడికి వెళ్తే ఒకవైపు శ్రద్ధ, ఇంకోవైపు సబూరి అని ఉంటుంది. శ్రద్ధ అంటే ఏంది? మనం భౌతికంగా మనం పెట్టాల్సింది నేర్చుకోవడం కోసం. భౌతిక జీవితంలో మనం శ్రద్ధ వహించాలి. శ్రద్ధతో మనం కార్యక్రమాలు చేయాలి, శ్రద్ధతో ధ్యానం చేయాలి, శ్రద్ధతో సజ్జన సాంగత్యం చేయాలి, శ్రద్ధతో మనం స్వాధ్యాయం చేయాలి. శ్రద్ధ పెట్టి మనం చేయాల్సిన సాధనలు మనం చేస్తే ఫలితాలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? వచ్చేదాకా వెయిట్ చేయాలి. దానికోసం మనం టెన్షన్ పడకూడదు, ఎప్పుడు వస్తుందా అని. సబూరి కాబట్టి సహనం.
సో సహనం వహించాలి. మనకు వచ్చే ఫలితాల కోసం మనం సహనం వహించాలి. ఆధ్యాత్మికంగా మనం ఉండాల్సింది సహనం, భౌతికంగా ఉండాల్సింది శ్రద్ధ. వ్రతే వ్రతేన దీక్షమాప్నోతి దక్షిణ. దీక్ష వల్ల దక్షిణ వస్తుంది. ఎవరికి వస్తుంది దక్షిణ? మనం పూజ చేసామనుకోండి, యజ్ఞం చేసామనుకోండి, పూజారికి ఎంత ఇవ్వాలి? సో మనం దక్షిణ, ఒక కార్యక్రమానికి మనం ఎంత ఇవ్వాలి దక్షిణ. అక్కడ ఈరోజు అంటే వ్యాపారం జరుగుతుంది, ఎంత ఇస్తేనే వస్తా అంటాడు పెళ్ళికి. ఎందుకంటే వాళ్ళు ముందే క్రియేట్ చేసి పెట్టారు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే, మనం రూపాయి పావలా ఇస్తే సరిపోయిద్ది దక్షిణ. ఏముంది, దేవుడికి కొండంత పత్రి పెట్టగలమా? ఏదో పెట్టేద్దాం. ఇక్కడ మనము గ్రహించాలి, రహస్యాన్ని గ్రహించాలి. మనం ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఫీజు ఎంత కట్టాలి? ఒక డాక్టర్కి ఎంత ఫీజు కట్టాలి? సో ఇప్పుడు అది ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఫీజు ఎంత ఉంటుంది? ఎండి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎంత ఫీజు ఉంటుంది? డిఎం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎంత ఫీజు ఉంటుంది? అంటే వాళ్ళ యొక్క స్థితి పెరిగే కొద్దీ వాళ్ళ ఫీజు కూడా అదే. మన గల్లీలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత ఫీజు ఉంటుంది? సో ఈ వ్యత్యాసం ఎలా ఉందో అంటే మన దక్షిణ బట్టి, మన యొక్క ఫీజుని బట్టే మనకు వచ్చే ఫలితం కూడా ఉంటుంది. మనం ఇచ్చే డబ్బుని బట్టే మన ఫలితాలు ఉంటాయి. కాబట్టి రూపాయి పావలా ఇస్తే సరిపోయింది అంటే, నీకు రూపాయి పావలాకి ఏ దేవుడు వస్తాడో, ఆ ఏ దేవుడు నీకు వరం ఇస్తాడో అంతవరకే నీకు ఫలితం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఎంత ఫీజు కట్టాలా? ఒక డాక్టర్ చదవాలంటే ఎంత ఫీజు కట్టాలా? సో నువ్వు చదివే కోర్సు, నువ్వు కట్టే ఫీజుని బట్టే నీ యొక్క దాని వాల్యూ అనేది ఉంటుంది. 11 రూపాయలు ఇద్దాం, రూపాయి పావలా ఇద్దాం అంటే దానికి తగ్గట్టే మరి మన దక్షిణ బట్టే మనం ఏమి చదువుతున్నామో తెలుస్తుంది. దేవతలేం మూర్ఖులు కాదు కదా, వాళ్ళేం తెలివి తక్కువలు కాదు కదా. మనం ఇచ్చే దక్షిణ బట్టే మనకు వచ్చే ఫలితాలు కూడా. భారతదేశంలో ఓ విచిత్రమైనటువంటి సాంప్రదాయం ఉంది. ఏంటంటే అది గురు పరంపర. ఒక తండ్రి కొడుకు చదివినా చదవకపోయినా వాడికి తిండి పెడతాడు, వాడి కాలేజ్ ఫీజు కడతాడు, వాడికి కావాల్సినటువంటి వనరులన్నీ సమకూరుస్తాడు. ఎందుకని? వాడేదో గొప్పగా చదువుతున్నాడనో గొప్ప ఫలితాలు తీసుకొస్తాడని కాదు. వాడు ఎలాంటి వాడైనా నా బాధ్యత తప్పదు, నా కర్మ కొద్దీ, నీ కర్మ కొద్దీ నేను తండ్రిని అయ్యాను కాబట్టి నీకు పెట్టాలి అనే దాని ఆ ఉద్దేశంతో పెడతాడు. సో అంతేగాని వాడేదో గొప్పవాడని పెట్టాడు. అలాగే మన గురువులు కూడా వాళ్ళు ఇవ్వాలి, తప్పదు. అంటే వాళ్ళు ఏదో కర్మ అనే అనుకోరు, కానీ వాళ్ళ బాధ్యత ఇవ్వడం. సో వాళ్ళు ఇస్తున్నారు, కానీ నువ్వు ఆ ఫలితాన్ని ఎలా పొందుతావు? ఇక్కడ మనం ఆ గురువుల యొక్క ఉద్దేశం ప్రపంచం అంతా బాగుండాలనే లక్ష్యంతో వాళ్ళు ఇస్తుంటారు. ఎప్పుడు వాళ్ళు ఇవ్వడం అనేది వాళ్ళకు తప్పదు కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి, సత్యం ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళు ఇస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలకి మనం దక్షిణ ఖర్చు. ఈ రోజున ధ్యానమా చక్రం జరుగుతుంది, ఎన్నో విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి మనం ఏం చేయాలి? మన దక్షిణ. నువ్వు ఎందుకోసం ఇవ్వాలి దక్షిణ అంటే, నీకు లాభాలు రావడం కోసం. ఇక్కడ నువ్వు ఏదైతే ఇస్తావో నువ్వు పొందుతావు. ఇక్కడ నీ కోసమే. నువ్వు ఎంత పొందుతావో నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి, నీ ఫీజుని బట్టే నువ్వు పొందేది ఉంటుంది. నాకు ఫ్రీగా వచ్చింది అంటే నీకు అదేం ఉపయోగపడదు. ఇక్కడ మేము ధ్యానం విపరీతంగా చేస్తున్నామండి. నువ్వు ధ్యానం విపరీతంగా చేయి, ఏ ఫలితం రాదు. నువ్వు పెట్టే ఖర్చుని బట్టి వస్తుంది. నువ్వు విశ్వ కళ్యాణం కోసం నువ్వు టైంని పెడతావా, డబ్బే పెట్టాలని ఏం లేదు ఇక్కడ. నువ్వు డబ్బు పెడతావా, టైం పెడతావా, నీ యొక్క సేవ, నువ్వు ఏది ఇవ్వగలుగుతావో ప్రపంచానికి, నువ్వు ఆ యొక్క లక్ష్యం కోసం, ఆ విశ్వ కళ్యాణం కోసం నువ్వు ఖర్చు పెట్టు. నువ్వు నీకున్న ప్రతిభని ఖర్చు పెడితే ప్రతిభ పెరుగుతుంది, డబ్బు ఖర్చు పెడితే డబ్బు పెరుగుతుంది. నీ యొక్క సమయాన్ని ఖర్చు పెడితే నీకు సమయం దొరుకుతుంది. నాకు సమయం లేదండి అంటాం. అంటే నీ సమయాన్ని దేనికోసం కేటాయిస్తున్నావు? సొల్లు కబుర్లు చెప్పడానికో, పనికిరాని పనులు చేయడానికో మనం ఖర్చు పెడతా ఉంటాం. ఇక్కడ ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేయాలి, డబ్బు. ఇప్పుడు మనము ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం ఖర్చు పెట్టాలి కాదనట్లా. రిటైర్డ్ అయిన తర్వాత దేనికోసం ఖర్చు పెట్టాలా? మన సమయాన్ని. మనం మళ్ళీ పార్ట్ టైం కూడా చేయని పరిస్థితుల్లో ఈరోజున ఆధ్యాత్మికత అంటే లీస్ట్ బాదర్ మనకు చివరనమాట. ఇక మనకి ఏ పని లేనప్పుడు,
మనకి మనకి ఇంకెందుకు మనకి ఎవడు ఉద్యోగం వేయడు, ఏ వ్యాపారం చేయలేను అనే పరిస్థితుల్లో అప్పుడు ఆధ్యాత్మికత గుర్తొస్తుంది. ఒక ఆయన పెద్ద మనిషి ఈ మధ్య నాకు ఫోన్ చేశాడు. సార్ మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయా అన్నాడు. సరే పుస్తకాలని ఎక్కడో అడుగునున్నాయి, కొన్ని పుస్తకాలు ఈ నేను ఈ మన ధ్యాన జగత్ మ్యాగజైన్లు చాలామందికి రావట్లేదంటే 10 మ్యాగజైన్ తెప్పిస్తున్నాను. పోస్ట్లో సరిగ్గా రావట్లేదంటే నా దగ్గర ఉన్నాయంటే నేను ప్రతి నెల ఇస్తాను. ఒక 2 నెలలు లేదా 1 సంవత్సరం పాటు దానికి సబ్స్క్రైబ్ చేయాలి. కాబట్టి సరే నేను ముందు అవన్నీ చెప్పలా, ఒక 4 నా దగ్గర ఉంటే తీసుకొని మీకు నెల నేను తీసుకొచ్చి ఇస్తాను, ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి 4 అని చెప్పేసి నేను ఆ 4 బుక్స్ ఇచ్చా. ఇవి ఫ్రీ కాదా అన్నాడు. ఆయన కోటీశ్వరుడు, షావుకారు, డబ్బులు ఉన్నాయి, ఫ్రీగా ప్రింటింగ్ ఎవరైనా ఫ్రీగా ప్రింట్ చేస్తారండి? సో ఇంత విజ్ఞానం అనేది, ఇంత జ్ఞానం అనేది నీకు దగ్గరికి ఇప్పుడు నాకు కారుకు కానీ నా టైంకి కానీ నేను అడగట్లేదు. సో దాని ప్రింటింగ్ కాస్ట్, దాని మీద ఉన్నటువంటి కాస్ట్ ఏదైతే ఉందో అది ఇంకోటి, అది ప్రతి నెల నేను తీసుకొచ్చి నీకు ఇస్తా. అంటే నీకు ఆధ్యాత్మికత అనేది, నీకు జ్ఞానం అనేది నీకు కావాలి అంటే నువ్వు పుస్తకాలు చదవాలి. దానికోసం అది ఆయన వయసు 70 ఏళ్ళు దాటి 80 చిల్లర ఉంటాయి, 70 నుంచి 80 మధ్యలో ఉంటాయి, చాలా పెద్దవాడు. ఆయన పుస్తకాలు కావాలని అడిగాడు, తీసుకుపోయి ఇస్తే దాని డబ్బులు ఇవ్వడానికి ఆయనకి ఇబ్బంది అవుతుంది. అంటే అది ఫ్రీగా రావాలి. నీకు 4 ఇళ్ళు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి, ఇంక ఇప్పుడు నీకు చేసే పరిస్థితి కూడా ఏం లేదు, నీకు చేయాల్సిన స్థితిలో కూడా నువ్వు లేవు, కానీ దానికి రూపాయి ఖర్చు పెట్టాలంటే మరి ఎందుకు నీ డబ్బు నువ్వు తీసుకొని పోతావా? పోనీ నువ్వు తీసుకొని పోలేవు. అంటే డబ్బు మీద ఇంకా వ్యామోహం పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడొస్తుంది? షిరిడి సాయిబాబా ముక్కుబిండి వసూలు చేసేవాడు. ఆయన కొంతమంది దగ్గర ఇచ్చినా తీసుకునేవాడు కాదు, ఆయన కొంతమంది దగ్గర అడిగి తీసుకునేవాడు. ఒక ఆయన బాంబే నుంచి ఒక సేట్ వస్తాడు ఆయన దగ్గరికి, నాకు ఆత్మజ్ఞానం కావాలి, చాలా అర్జెంటుగా వచ్చా, నాకు చాలా బిజీ, మీ దగ్గర దొరుకుతుందంటే వచ్చా నేను. ఒకరిని పిలిచి ఒక పలానా చోటుకి వెళ్ళి ఒక 5 రూపాయలు తీసుకొని రామని చెప్పి పంపిస్తాడు. ఇతను అడుగుతున్నాడు కానీ ఆయన పట్టించుకోకుండా అతని దగ్గర ఉన్నటువంటి శ్యామను ఇంకెవరినో పిలిచి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపాయలు తీసుకొని రా అంటే అతను తిరిగి వచ్చి అతను లేడు అని చెప్పేసి చెప్తాడు. మళ్ళీ ఇంకొకరి దగ్గర అడ్రస్ చెప్పి వాళ్ళ దగ్గరికి పొమ్మంటాడు. పొద్దునుంచి 4-5 చోట్లకి ఆయన పంపించినా సరే ఈయన దగ్గర కట్టలు డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయండి డబ్బులు, మీకు అంత అవసరమైతే తీసుకోండి అని చెప్పి అనట్లే, నాకు ఆత్మజ్ఞానం ఇవ్వండి నేను తొందరగా వెళ్ళాలి అంటున్నాడు. అంటే నువ్వు 5 రూపాయలు ఖర్చు పెట్టలేవు, కానీ నీకు ఆత్మజ్ఞానం వచ్చేయాలి, ఎక్కడి నుంచి వస్తుంది? సో అలాంటి పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడు. కాబట్టి మన దగ్గర ఏది ఉంటే అది ఖర్చు పెడితే నీకు కావాల్సింది వస్తుంది. కాబట్టి దాన్ని అంతరార్థాన్ని మనం గ్రహించాలి. దక్షిణ యొక్క అంటే దీక్ష చేస్తే సరిపోదు, దక్షిణ ఇవ్వాలి. సో అంటే నువ్వు విశ్వ కళ్యాణం కోసం ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టినప్పుడే నీకు అది వస్తుంది. ఇక్కడ మనం చేసే వ్యవహారాలన్నీ మనం ఎలా చేస్తున్నామంటే చిన్నపిల్లల ఆటలాగా. ఒక డాక్టర్ పిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు, వాళ్ళు ఏం చేస్తారు, స్టెథోస్కోపు మెడలో వేసుకొని వాళ్ళ ఫాదరు లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే ఎలాగ వాళ్ళు చేస్తుంటారో చేయబట్టుకొని వాళ్ళు చూసి ఆ స్టెథోస్కోప్ పెట్టి వాళ్ళకి ఏదో కాగితంలో ఆ ప్రిస్క్రిప్షన్ రాస్తే వాడు పోయి మెడికల్ షాప్కి పోతే అది అర్థం కాని భాష, వాడికి ఏం అర్థం కాదు, ఇలా వాళ్ళు ఆటలాడుకుంటూ ఉంటారు. ఈ డాక్టరు, మెడికల్ షాపు ఇదంతా కూడా ఆ పిల్లవాడు ఆటలాడతారు. అట్లనే మనం కూడా ఏం చేస్తున్నాం, ఆటలాడుతున్నాం, దేవాలయాలకు వెళ్తున్నాం, దేవాలయాల్లో మనం పూజలు చేస్తున్నాం, అభిషేకాలు చేస్తున్నాం. ఏంటి మీరు అభిషేకం ఎవరికి చేశారంటే శివుడికండి, శివుడు అభిషేక ప్రియుడు కదా, అందుకే మనం అభిషేకం చేస్తున్నాం. నువ్వు ఎవరికి చేస్తున్నావు అభిషేకం? విగ్రహానికి, రాయికి చేస్తున్నావు. అక్కడ నువ్వు శివుడు ఉన్నాడనే ఒక భావంతో చేస్తున్నావా? ఏదో మొక్కుబడి వ్యవహారం. నువ్వు ఎవరికి పూజ చేస్తున్నావు? మహాలక్ష్మికి పూజ చేస్తున్నావా? నువ్వు కేవలం బొమ్మకు చేస్తున్నావు. ఇప్పుడు మీ పిల్లోడికి భోజనం పెట్టాలి. పిల్లోడికి భోజనం పెట్టాలంటే పిల్లవాడిని అంత పెద్ద మొద్దుగా బుద్దుగా పిల్లోడు ఉన్నాడు, వాడు అంత బరువు మొయ్యలేనండి, ఆడికి పిల్లోడికి భోజనం పెట్టలేను, బొమ్మకు పెడతానంటే బొమ్మని పిల్లోడు బొమ్మలాగానే బొమ్మకి ఎత్తుకొని లేదా ఫోటోకి పెట్టండి భోజనం. సో అది వెళ్తుందా? ఆ పిల్లవాడి ఆకలి తెరుస్తుందా? సో ఇలా ఉన్నాయి మన పూజలు, పిల్లవాడి ఆటల్లాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎలా పూజ చేయాలి? రామకృష్ణ పరమహంస కాళికేదేవికి ఎలా ఉపాసన చేశాడు, కృష్ణుడికి మీరాబాయి సక్కుబాయి ఎలా ఉపాసన చేశారు అంటే వాళ్ళు మమేకం అయిపోయారు. వాళ్ళు బొమ్మే, వాళ్ళు పూజ చేసింది బొమ్మలే, విగ్రహాలే,
కానీ వాళ్ళ భావన మరి కాళికాదేవితో ఆయన మాట్లాడేవాడు రామకృష్ణ పరమహంస. సో మరి వాళ్ళు కృష్ణుడితోని వాళ్ళు మాట్లాడారు, మీరాబాయి సక్కుబాయి. అలాగే రుక్మిణీదేవి ప్రేమించింది విగ్రహాన్నే, ఆయన వచ్చి తీసుకెళ్ళాడు రుక్మిణీదేవిని. ఆమె ఎప్పుడూ కృష్ణుడిని చూడలేదు భౌతికంగా, కానీ ప్రేమించింది. ఎలా ప్రేమించింది? కంప్లీట్గా ఒక విగ్రహాన్ని ఆయనే అనుకొని ప్రేమించింది. ఆ కృష్ణుడు వచ్చి తీసుకెళ్ళాడు. అంటే నీ ప్రేమ ఎలా ఉండాలి అంటే, నువ్వు అక్కడ ఆ వ్యక్తి ఒక భక్తుడు అంటే భక్త కన్నప్ప ఎలా భావించాడు? నా శివుడి కళ్ళలో రక్తం వస్తుంది అంటే నా కళ్ళను తీసుకోమని ఆ కళ్ళు బీకి ఆయన పెట్టాడు. అది భక్తి. ప్రహ్లాదుడు భక్తుడు. ఎలాంటి భక్తుడు అంటే, చంపేస్తానంటే చంపేసుకో, నాకు నారాయణుడు ఉన్నాడు, ఓం నమో నారాయణ నమః, నా భగవంతుడు నన్ను రక్షిస్తాడు. సో నీకు అది ఉందా? ఇక్కడ మనం గుడికి వెళ్తాం, గుడికి వెళ్తే మనకు శటకోపం పెడతారు, ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు. ఆ పూజారికే లేదు నమ్మకం, రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాడు. మరి ఆరోగ్యం వస్తుందిగా, ఐశ్వర్యం వస్తుందిగా, మరి ఎందుకు నువ్వు అది పెట్టుకోవచ్చు కదా? నువ్వు పెడుతున్నావు వేరే వాళ్ళకు, కానీ నీకు నమ్మకం లేదు. అంటే మన యొక్క కేవలం మొక్కుబడి వ్యవహారంగా ఉంది మనం చేసే కార్యక్రమాలు. అందులో ఎటువంటి పసలేదు, ఎటువంటి ఒక కంప్లీట్ హార్ట్ఫుల్నెస్ లేదు, హృదయంతో మనం చేయట్లా, కేవలం భౌతికంగా చేస్తున్నాం. కాబట్టి ఇంకా మనం రాముణ్ణి, హనుమంతుణ్ణి వీళ్ళందరినీ పూజిస్తూనే ఉంటున్నాం. ఇక పూజ అనేది అలా ఉంది. ఎలా? ఇక్కడ చూడండి, ఏ భక్తుడైనా భగవంతుణ్ణి నాకు ఇది కావాలి అని అడిగాడా? నీ పని చేయాలని చేయడానికి కావాల్సిన సామర్థ్యం ఏమన్నాడు రామదాసు? నీ గుడి కట్టాలి, నాకు శక్తి నీవు తండ్రి అన్నాడు. అంతేగాని ఇప్పుడు మన కోరికలు ఎలా ఉంటాయి? నాకు పిల్లోడు పుట్టాలి, పిల్లోడిని బాగా చదివించాలి, వాడికి పెళ్లి చేయాలి, మంచి కోడలు రావాలి. కోడలు మాట పిల్లోడు వినకూడదు, పిల్లోడి మాటే కోడలు వినాలి. సో ఇది మన కోరికలన్నీ ఎలా ఉంటాయంటే ఇవి. మరి మనం భక్తులమా? ఏ భక్తుడైనా చూడండి, భక్తులు కానీ ఋషులు కానీ ఎవరు కూడా భగవంతుణ్ణి కోరికలు కోరలే. మరి ఎవరు కోరారు కోరికలు? రాక్షసులు. చూడండి, రాక్షసులు నాకు ఇది కావాలి అంటే వాళ్ళు కోరికలతోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళ యొక్క జీవితం. మరి మనం భక్తులమా, రాక్షసులమా, ఋషులమా? మనమే అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఏది కావాలి, సో అది అర్థం చేసుకొని, ఇక్కడ రావణాసురుడు కనుక కోరిక తీరుస్తాడనుకోండి, రావణాసురుడు ఫోటో పెట్టుకొని రావణాసురుడు విగ్రహం కట్టి పూజలు చేస్తారు. రానున్న రోజుల్లో రావణాసురుడు కనుక కోరిక తీరుస్తాడంటే, కొన్ని చోట్ల మలేషియాలో నేను చూసా, ఒక రాక్షసుడిని పూజ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే రాక్షసుడు వీళ్ళకి వరాలిస్తాడు. కాబట్టి అది జరుగుతుంది కూడా ఆల్రెడీ. కాబట్టి దక్షిణ బట్టి మనకు ఫలితం వస్తుంది. మనం చేసేటువంటి కార్యక్రమం హృదయంతో చేయాలి, మనం భావనతో చేయాలి. సో తర్వాత డాక్టర్కి ఫీజు ఇస్తేనే రోగం నయమవుద్ది. మనం ఎందుకు వెళ్తున్నాం మనం అంటే మన కర్మ. అక్కడ డబ్బు మనం ఇస్తే తప్ప రోగం నయం కాదు. కాబట్టి దక్షిణ అంటే నువ్వు ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు అనేదే దక్షిణ. కాలేజీ ఫీజు కాలేజీ ఫీజు కట్టకపోతే పరీక్ష రానియరు. మనం 5 ఏళ్ల పాటు చదివినా సరే ఫీజు కట్టలేదనుకోండి, పరీక్ష రాలేదనుకోండి, ఉపయోగం ఉంది. కాబట్టి మనం భగవంతుడి దగ్గరికి వచ్చేసరికల్లా మనకు ఎక్కడ లేని పిసినార్తనం వచ్చేస్తుంది. ఏదో ₹1 ఇస్తే సరిపోద్ది. షిరిడి సాయిబాబా ఏమన్నాడు? ₹2 దక్షిణ ఇస్తే చాలు. ₹2 దక్షిణ ఎప్పుడది? ఎప్పుడో కనీసం ఒక 200 సంవత్సరాల క్రితం షిరిడి సాయిబాబా ఉన్న సమయంలో ₹2. మరి ఆ ₹2 విలువ ఇప్పుడెంత? కాబట్టి ₹2 ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం? పారాయణ చేసి ₹2 ఇస్తే సరిపోయిద్ది దేవుడికి. ₹1 ఇస్తే చాలు. కాబట్టి మనం ఏది కావాలనుకుంటున్నామో అది ఇవ్వాలి. మన యొక్క ఆలోచన విధానం మనం మార్చుకోవాలి. ఒకటి ఫస్ట్ వ్రతం, రెండోది దీక్ష, మూడోది దక్షిణ. కాబట్టి దేశకాల మన పరిస్థితులను బట్టి మన యొక్క దక్షిణ అనేది ఉంటే, ఆ దక్షిణ బట్టే మన యొక్క ఫలితం అనేది ఉంటుంది. మనం ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
మనం తెలుసుకున్నటువంటి విషయాలని మననం చేసుకుందాం. మళ్ళీ భారతదేశం రత్నగర్భ. భారతదేశం అనేది విజ్ఞానం, సనాతన విజ్ఞానం. ప్రపంచం అంతా భారతదేశానికి వచ్చి ఎంతో విజ్ఞానాన్ని నేర్చుకునేవాళ్ళు. ప్రధానంగా 4 విషయాలు. ఒకటి సైన్స్ ఆఫ్ సౌండ్, మంత్ర విజ్ఞానం. సైన్స్ ఆఫ్ ఇన్వొకేషన్ అండ్ యావొకేషన్ అంటే ప్రార్థన, ప్రతిస్పందన. మనం ప్రార్థన చేస్తే ప్రకృతి ప్రతిస్పందిస్తుంది. మూడవది ద సైన్స్ ఆఫ్ సర్వీస్, సేవా శాస్త్రం. మనం సేవ చేస్తే ప్రపంచానికి మనకు సేవ తిరిగి వస్తుంది. నాలుగవది కాంటాక్ట్, ఇన్నర్ కాంటాక్ట్, సైన్స్ ఆఫ్ ఇన్నర్ కాంటాక్ట్, అంతఃకరణ. ఈ అంతరాత్మతో అనుసంధానం కావడం. తర్వాత దీక్ష. దీక్ష అంటే వ్రతం అంటే దీక్ష, పట్టుదల, లక్ష్యం. మనం ఏ కార్యక్రమానికైనా ఒక దీక్ష వహించి పట్టుదలతో మన లక్ష్యాన్ని సాధించాలి. దానికి దక్షిణ సమర్పించాలి. దక్షిణ లేకపోతే ఫలితం లేదు. దానిలో ఉన్న రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం దక్షిణ బట్టే ఫలితం వస్తుంది. మనం ఎలాంటి దక్షిణ ఇస్తామో అలాంటి ఫలితం వస్తుంది. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. ఈ మహాలక్ష్మి సాధనలో ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకోవడమే ఇది అబెండెన్స్, సంపద. మహాలక్ష్మి అంటే కేవలం మన ఇంటికి వచ్చే సంపద కాదు. విశ్వవ్యాప్తంగా సంపద అనేది విస్తారంగా ఉండాలి. ప్రపంచం అంతా ఒకటి కావాలి. ప్రపంచంలో అంతటా సంపద అనేది విస్తారంగా వృద్ధి చెందాలి. మన బ్యాంకు బ్యాలెన్స్ పెరగటం కాదు, ప్రపంచ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడాలి. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. కేవలం సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తున్నాం. బీ విత్ యువర్ బ్రెత్. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా మన లోపల సహజంగా ఉన్న శ్వాసధారను గమనిస్తున్నాం. ఫైవ్ మినిట్స్